ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందములు తండ్రి. ఈ యొక్క శ్రమకాల కూడికల్లో ప్రభా 6వ రోజు మీరు మాకు దయచేసిన రీతిని బట్టి నీకు వందములు తండ్రి. గడిచిన వారం రోజులుగా తండ్రి మరి ప్రభా నీ యొక్క పాదాల చెంత కూర్చొని ప్రభా మరి తండ్రి మేము వాక్యం నేర్చుకోవడానికి శ్రద్ధతో ప్రభా నీ యొక్క స్వరాన్ని వినడానికి మా చూపిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి నీకు వందములు. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి మీరు మాకు దయచేయండి. పాడుతున్న పాటల్లో కానీ ప్రార్థనలో కానీ ప్రభా తండ్రి నీ సన్నిధిని మేము అనుభవించి కృపను అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి తీసుకొని రమ్మని వేడుకొంచు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకొంచు. యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. కొన్ని పాటలు పాడుకొని మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్య అన్న పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో 272వ పాట అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్య. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో, నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను నే గొట్టి తిని, తులువాలతో చేరి తిని. సిలువాకు నిన్ను నే గొట్టి తిని, తులువాలతో చేరి తిని. కలుషములను మోపి తిని, కలుషములను మోపి తిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రక్కాలో బల్లెపు పోటు, ప్రక్కున పొడిచి తినేనే. ప్రక్కాలో బల్లెపు పోటు, ప్రక్కున పొడిచి తినేనే. మిక్కిలి బాధించి తిని, మిక్కిలి బాధించి తిని. మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా
కృప చూపి ప్రోవుమయ్యా ముళ్ళాతో కిరీటంబు నల్లి నిశిరమున నిడితే ముళ్ళాతో కిరీటంబు నల్లి నిశిరమున నిడితే నీ వల్లనే రమాయే రమాయే చల్లా నీ దయగల తండ్రి చల్లా నీ దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకాను త్రావా నిడితి ప్రాహంబుగొనగా చేదు చిరకాను త్రావా నిడితి ఉండనై చేసి తిని ద్రోహుండనై చేసి తిని వేహంబు గాయంబులను వేహంబు గాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా వంబుగా దూరితిని నేరంబులను చేసి తిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై కొట్టి తిని క్రూరుండనై కొట్టి తిని ఘోరంబు పాపిని దేవా ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టి తినయ్యో నిందాలు పెట్టి తినయ్యో సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు పాపి నాకై విజ్ఞాపన చేసడి ధ్వని వినబడుచున్నదన్న పాట. గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై
విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. చూడుము గెత్సేమనే దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకసుతుడు పాడు వేదనలో నా కోరకే. దేవాది దేవుని ఏకసుతుడు పాడు వేదనలో నా కోరకే. చూడుము గెత్సేమనే తండ్రి పాత్రం తొలగన్ నీ చిత్తమైన ఎడలా ఎట్లయినాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లయినాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పలుగాగా విజ్ఞాపనము చేసేనే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. ముమ్మారు భూమి మీద పడి మిక్కిలి యేసు ప్రభువు తానే పాపులకే. యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచనకై. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. ప్రేమతో కూడిన వాక్చే వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను. వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు
చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. నిన్ను తన వాలే మార్చే ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగానే సదా కీర్తించెదను. తలచి తలచి హృదయము కరుగానే సదా కీర్తించెదను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సేమనే. బాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభుని దివ్యక్షమ అన్న పాట పాడుకుందాం. 285వ పాట. బాసిల్లెను సిలువలో పాపక్షమ. అందరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తూ పాడదాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి. కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినదీనే నే కదా మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినదీనే నే కదా మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది. కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో
క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాప క్షమా నీ మరణపు వేదనము కాదు నామదు నీ వేదనలో మునిగే నీ మరణపు వేదనము కాదు నామదు నీ వేదనలో మునిగే క్షేమము కలుగును హృదయములో క్షేమము కలిగెను హృదయములో వాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాప క్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి అందులకే భయమందితిని అందులకే భయమందితిని వాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను వాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాప క్షమా హల్లెలూయా గట్టిగా చెప్తాం హల్లెలూయా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మరి 10th క్లాస్ పిల్లలు సిబిఎస్ఈ పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలకి ఈ రోజు నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి దేవుడు ఆ బిడ్డలకి సహాయం చేసేలాగున దేవుడు జ్ఞానం ఇచ్చేలాగున ఇంటర్మీడియట్ 10th క్లాసు మరి అలాగే బీటెక్ పిల్లలు కూడా మరి చదువుకుంటూ ఉన్నారు వారి పరీక్షలో దేవుడు సహాయం చేసేలాగున వారి కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం మహాపరిశుద్ధ గొప్ప దేవుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య దేవా నీకే కోటాను కోట్ల నమస్కారాలు చెల్లించుకుంటున్నాం దేవా గతించిన జనవరి నెలంతా నీ రెక్కల చాటును భద్రపరిచిన ప్రభా ఈ ఫిబ్రవరి నెలలో 40 దినములు నా తండ్రి నీ సన్నిధిలో గడిపే అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్వామి అయ్యా ఎన్నిక లేని వారమైన నా తండ్రి నా ప్రభా ఎందుకు పనికి రాని వారమైన మమ్మల్ని ఎన్నుకుని నా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు స్వామి ఎందు నిమిత్తముగా నా తండ్రి మేము నా తండ్రిని స్తుతిస్తున్నాము మా ప్రభా నీకు నా తండ్రి హృదయాంతరగములు ఎరిగిన దేవుడు అయ్యా అయ్యా ఇంతవరకు నా తండ్రి నిన్ను పాటల ద్వారా నేను స్తుతించి ఉన్నాం మహిమపరిచి ఉన్నాం దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం యేసయ్య అయ్యా అయ్యా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నా తండ్రి నమ్ముచుండగా నా ప్రభా మాకు నా తండ్రి మీ దీవెనల వర్షముతో మమ్మల్ని కుమ్మరించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా అయ్యా అయ్యా దేవా జరిగిన నా ప్రభా 18వ తారీఖు నుండి జరుగుతున్న నా తండ్రి కొడుకుల్లో మీరున్నందుకు వందనాలు స్వామి మరి ఒక దినము మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అయ్యా అనేకమైన అంశాల ద్వారా ప్రార్థిస్తుండగా నా ప్రభా ప్రతి అంశమును మా తండ్రి మీరు గుర్తెరిగి నా ప్రభా ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తున్నందుకు నీకు వందనాలు స్వామి అయ్యా ఏ మాట అయితే నా ప్రభా
నా తండ్రి జవాబులు పొందుకోవడానికి నా తండ్రి మాకు ఇచ్చిన నా తండ్రి ఇంతటి మహాభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మేము ఎలాంటి వారమైనా ఎపాటి వారమైన నా తండ్రి మా విన్నపములు మా తండ్రి ఆలకించి మీరు నా తండ్రి ప్రతిఫలమిస్తున్న దేవా నీకే వందనాలు. ఎందరో బలహీనులు స్వస్థపరిచి సాక్ష్యాల ద్వారా నా ప్రభా నా తండ్రి నా ప్రభా వారు నా తండ్రి మీరు చేర్చుకున్న నా తండ్రి సాక్ష్యాలు బట్టి నీకు వందనాలు స్వామి. అయ్యా మా మధ్య నా ప్రభా మా బిడ్డలు ఉన్నారయ్యా. మా బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా పరీక్షలు రాయించున్నారయ్యా. సంవత్సరం అంతా చదివిన నా తండ్రి విద్యను ఒకేసారి నా ప్రభా బిడ్డలు నా తండ్రి వారి టాలెంట్ను నా తండ్రి గుర్తించడానికి నా ప్రభా ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు ఉంటున్నందుకు వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను ప్రతి క్లాసును నా ప్రభా ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా బిడ్డలు ఎంతోమంది నా ప్రభా పరీక్షలకు నా తండ్రి సిద్ధపడి ఉన్నారు. అలాగే ఉద్యోగాల కొరకు ప్రార్థించి నా ప్రభా బిడ్డలు కూడా నా తండ్రి పరీక్షలు సిద్ధపడి ఉన్నారు నాయన. మరి ప్రత్యేకముగా ఇప్పుడు రాయచున్న 10th క్లాస్ ఇంటర్ బిడ్డల కొరకు నా తండ్రి నీ పాదాల చెంత పెట్టుకుంటున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు నా తండ్రి నా ప్రభా వేదన బాధ లేకుండా నా ప్రభా నీవున్నామని గుర్తెరిగి నా తండ్రి ప్రతి ఒక్కరూ నీ మీద ఆనుకుని నీవిచ్చే జ్ఞానంతో నీవిచ్చే చదువుతో ఆ విద్యనంతను కూడా నా తండ్రి మంచిగా పరీక్ష రూపంలో రాయడానికి నీ బిడ్డలకు నీ జ్ఞానము దయచేయండి అయ్యా. నా బిడ్డలే కాదు అనేక మంది ప్రపంచంలో రాయించిన బిడ్డలందరినీ మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకే స్తుతులు వందనాలు స్వామి. అలాగనే నా తండ్రి ఇప్పుడు మా ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా మేము బలం పొందుకోవడానికి శక్తిని పొందుకోవడానికి మీరే సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాను తండ్రి, ఆమేన్. ఎవరైనా చేస్తున్నారా? సర్వాధికారి దయామయుడా కరుణామయుడా స్తుతి స్తోత్రం నాయన. ఉదయకాలం నుండి సమయం వరకు కాసు కాపాడి ఇదిగో ప్రభా మీ సంతకి తీసుకుని వచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి డెంట్ డేస్ సందర్భంలో మాకు ఈరోజు 6వ రోజు జరుగుతూ ఉన్నది ప్రభా. ఈ 6 రోజులు కూడా ఎంతోమంది ఎన్నో ఉపవాసాలు ఉండి మీ ప్రార్థనలు ఆలకించి ఇంటికి వెళ్ళి నెమర వేసుకునే జ్ఞానాన్ని కూడా కలగజేసినందుకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి మాకు ఏం వాక్యం తెలియజేస్తున్నారో మాకు చెప్తారని ముందుగా మీ దాసుని ద్వారా మేము విన్నవించుకోవడానికి నేను తెలుసుకోవడానికి మాకు సహకరించి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా మరి మా చర్చిలో ఎంతోమంది విద్యార్థులు అనేక రకాల పరీక్షలు రాస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలు ఎన్నో పరీక్షలు రాస్తున్నారు తండ్రి. వాళ్ళందరిని ఆస్వాదించండి ప్రభా. వారు చదువుకున్న చదువుకి జ్ఞానం ఇచ్చి శక్తినిచ్చి కాపాడటమే కాకుండా మంచి భవిష్యత్తును చూపించి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. పరీక్షల సమయంలో మీ దక్షిణాస్తము వాళ్ళకు తోడుగా ఉండి సహకరించండి. మంచి మార్కులతో తల్లిదండ్రులను స్వేచ్ఛగా ఆనందంగా కనిపించడానికి సహకరించి కాపాడమని ప్రభా. మీ మహిమ ఘనత ప్రభావాలతో వారి కుటుంబాలను ఆస్వాదించి పని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు తండ్రి చర్చిలో. వారందరి సంగతులు మీకు తెలుసు. వారి పేరు నాకు గుర్తులేవు, కానీ భాషమ్మ గారు ఎన్నో రకాల పేర్లు ఎంతోమందిని పేరుకి పిలుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆ ప్రార్థన అంతా ఆశీర్వదించి వారి శక్తిని జ్ఞానము ఇచ్చి కాపాడండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి రక్షించిన తండ్రి. వాళ్ళందరికీ మీరే పరమ డాక్టర్స్ తండ్రి. మేము గల ప్రభా దయగల తండ్రి. మీ నామంలో ప్రతి మనుషుడు స్తుతించి జీవిస్తున్నాడు తండ్రి. ఎవరికి ఏ లోటు లేకుండా కాపాడే దేవుడు మీరొక్కడే తప్ప ఇంకెవరూ లేరు ప్రభా. మీరే మాకు మంచి దేవుడు. మీరే మాకు ఆసక్తి చూపించే దేవుడు. మీరు చూస్తేనే మేము బతుకుతాం, మేము పెడితేనే మేము తిని బతుకుతాం తండ్రి. మహిమ ఘనత ప్రభావాలతో
మేము నీ కొనియాడి బాగులాయం చేసినందుకు వందనాలు తండ్రి. అదిగో ప్రభా, మరి మా కోటికలు జరుగుతూ ఉన్నాయి. కోటికల్లో మా గృహ కోటికలు రేపు రోజున విజయమ్మ గారని గృహంలో సత్య జరగబోతుంది, ప్రార్థన జరగబోతుంది. ఆశీర్వదించి కాపాడండి. కావాల్సిన కూటమి సభ్యులందరూ సేదరించి అక్కడ కాపాడుతారని ఆశిస్తున్నాను తండ్రి. రక్షించండి, కాపాడండి. అలాగా ఈ పట్టణంలో ఎన్ని చర్చలు ఉన్నాయో ఈ 20 డేస్లో వారికి అందరిని ఆశీర్వదించండి. చర్చలకు వచ్చే సభ్యులు ఏ ఆశతో వస్తున్నారో, ఏ కోరికతో వస్తున్నారో, ఏ అవసరమై వస్తున్నారో మీకు తెలిసి కాక మీరే రక్షించి కాపాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలతో వారిని తృప్తిపరిచి ఆశీర్వదిస్తారని యేసు నామములో కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యాక్సిడెంట్ జరిగి ఆటో గుద్దేసి 24 చోట్ల కాలు మీద కుట్లు పడ్డాయంట. తలకు కూడా గాయమైంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సహోదరి ప్రార్థన చేయమని కోరారు. ఎప్సిబా అత్తగారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని, అలాగే ఎంతమంది మరి ఈ ప్రయాణాల్లో యాక్సిడెంట్స్లో బలహీనలుగా ఉన్నారో అలాంటి వారందరికీ దేవుడు సహాయం చేయాలని ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఘనమైన తండ్రి, నిత్యుడగు దేవా, నిన్న నేడు ఏకరీతిగున్న దేవా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మా బ్రతుకుల్లో మరొక దిన ఆయుష్కాలమును పొడిగించిన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దిన ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నన్ను మమ్మలను నీ కృపాక్షేమంలో మీరు ఇచ్చిన ఆరోగ్య ఆయుష్కాలమును బట్టి తండ్రి ప్రవ్వా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో ఈ శ్రమకాల కూడికలలో తండ్రి ప్రవ్వా మరొక దినము రాత్రికాల సమయంలో ఇక్కడ కూడుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలయ్యా. సకాలంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డను త్వరపెట్టి నడిపించండి ప్రభా. నీ మందిరానికి రావాలని ఆశను, ఆసక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. వాక్యమైన తండ్రి ప్రభా నాయన ఓర్పు గురించి, ప్రేమ గురించి, సమాధానం గురించి ప్రభా మీరు మాట్లాడుతున్నారు తండ్రి ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి. నా కొరకు మా కొరకు బలి అయిపోయిన మా యేసయ్య నీకు వందనాలు తండ్రి. నీ ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రుడు ప్రభా. ఈ దినాలలో తండ్రి ప్రేమ చల్లారిపోతుందండి ప్రభా. నాయన తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య తండ్రి ప్రభా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రభా నీ ప్రేమను, నీ ఐక్యతను ఉంచండి తండ్రి ప్రభా. లోకంలో ఎక్కడ చూసినా ప్రభా స్వార్థంతో నిండిపోతుందండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నీ ప్రేమను నాయన తండ్రి మేము చూడడానికి సహాయం దయచేయండి ప్రభా. నీవు ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ 40 దినాలే కాదు ప్రభా, మా బ్రతుకాలం అంతా కూడా ప్రభా నిన్ను ధ్యానించి వారంగా, నిన్ను స్తుతించి వారంగా, నిన్ను ఆరాధించి వారుగా ప్రభా మా కొరకు నువ్వు నలిగిపోయావు తండ్రి ప్రభా. నాయన నీ ప్రాణం పెట్టావు తండ్రి ప్రభా నీకు వందనాలు. పునరుద్ధానుడై తిరిగి లేచిన మహోన్నతుడా నీకు వందనం. మరణ భూములను విరిచిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి ప్రభా. 10th క్లాస్ బిడ్డల కొరకు నీ పాదములు పట్టి అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలకు మీరే జయమును దయచేయండి ప్రభా. ఏడాదంతా ఎవరు కష్టపడి చదివిన ప్రతీది కూడా నాయన వారికి జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగినట్టు జ్ఞానమునికి మూలమన్నావు కదా తండ్రి ప్రభా. అటువంటి జ్ఞానంతో బిడ్డలు నింపండి ప్రభా. ఏ క్వశ్చన్కి ఎలాగ ఆన్సర్ చేయాలో ప్రభా, కరెక్ట్ సమాధానం బిడ్డలు రాయడానికి ప్రభా మీరే జ్ఞానమును దయచేయండి, చురుకుదనమును దయచేయండి ప్రభా. నాయన మీరు జయశీలుడు కనుక మా బిడ్డలకు జయమును దయచేయండి దేవా మీకు వందనాలు ప్రభా. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ దినం నుండి స్టార్ట్ అవగా తండ్రి ప్రభా బిడ్డలు వెలుచుండగా మీ కాపుదల దయచేయండి, మీ భద్రత దయచేయండి. వారి ఆలోచనలు, తలంపులను మీ చిత్తంలో నడిపించండి ప్రభా. నేను చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి పర్సంటేజ్తో బిడ్డలు పాస్ అవడానికి కృప దయచేయండి నాయన. తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుచుండగా నేను సంఘం అంతయు ప్రార్థిస్తున్నారు నాయన. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆ ప్రార్థన ఆ బిడ్డలకు ఒక కంచిగా ఉండడానికి సహాయం దయచేయండి. నా సంఘం, నా తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారని వారు కూడా హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ప్రభా పరీక్ష హాలలో నేను స్తుతించుకుంటూ నాయన వారు నాయన క్వశ్చన్ ఆన్సర్స్ రాయడానికి సహాయం దయచేయండి దేవా. నిన్ను ధ్యానించుకునే కృప బిడ్డలకు దయచేయండి
దయచేయండి ప్రభా. అయ్యా అనేక మంది బిడ్డలు చదువులు ముగించుకొని ఉద్యోగాల కొరకు ప్రభా ఎదురు చూస్తుండగా తండ్రి వారి చదువులకి వారి జ్ఞానంకి తగిన ఉద్యోగమును మీరు దయచేయండి ప్రభా. అనేక మంది యవన బిడ్డల వివాహాల కొరకే ఉన్నారు తండ్రి ప్రభా. వారికి సాటి అయిన భాగస్వాములు మీరు దయచేయండి దేవానికి వందనాలు తండ్రి. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో, ఏ కుటుంబంలో అయితే కలతలతో ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎఫ్సీ గారు అత్తయ్య గారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకు నైనా గాయములన్నీ కూడా ఆయన ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభా. దేవా మీరే తోడై ఉండండి తండ్రి. ఎఫ్సీ నైనా తన జాబ్లో మీరు తోడైండి, తన ఇద్దరు బిడ్డల చదువుల్లో నాయన ఉద్యోగాల్లో మీరు తోడై ఉండండి స్వామి. నాయన సంఘంలో విధవరాండ్లు ఉన్నారయ్యా, వృద్ధులు ఉన్నారయ్యా, నాయన తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రివి నీవే నాయన, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ వైపు మేము చూచినప్పుడు తండ్రి ప్రభా నువ్వు సమస్తము మాకు సమకూర్చి చేసే దేవుడు అయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడు నాయన. నాయన మాకు తండ్రివి నీవే ప్రభా, మాకు సమాధాన అధిపతివి నీవే ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నెమ్మది ఉందయ్యా, సంతోషం ఉంది, సమాధానం ఉంది, నీ ప్రేమ ఉంది నాయన. నీకు వందనాలు ప్రభా. ఇక్కడ జరుగుచున్న నాయన ప్రార్థన కుడికిలో మీరు ఉండండి ప్రభా. ఈ దినం వాక్యం చెప్పుచుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నాయన పరిశుద్ధమైన మాటలు మా హృదయాలలో నాటుకునేలాగా తండ్రి ప్రభా ఫలించులాగున సహాయం దయచేయండి ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే కొద్ది ప్రార్థనని పాదసని జ్ఞాపకం చేసుకోమని మా కొరకు అతి త్వరలో రానయ్య యేసయ్య అతి శ్రేష్టమైన నామమున సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. మరి చాలా రకాల అనారోగ్యాలకి చాలామంది బాధపడుతూ ఉన్నారు. చాలామంది జలుబులు, దగ్గులు, భయంకరంగా దగ్గు, లంగ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారు. దేవుడు అలాంటి వారందరినీ ముట్టి స్వస్థపరచాలని చెప్పిన అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎవరు ప్రార్థన చేస్తారో ముందు నిలబడితే వారికి మైక్ ఇవ్వబడుతుంది. అనారోగ్య సమస్యల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. అదే సమయంలో ఇప్సిబా అత్తగారు, ఆమెకి ఈరోజు యాక్సిడెంట్ జరిగి మరి కాలు మీద 24 చోట్ల కుట్లు పడ్డాయంట. మరి తలకి కూడా గాయమైందని చెప్తా ఉన్నారు. దేవుడు ఆమెను కూడా కృపావతి గారు ఆమె పేరు, ఆమెను కూడా దేవుడు ముట్టి స్వస్థపరచాలని అనారోగ్య సమస్యల కొరకు కృపావతి గారి కొరకు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు ఒక దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభ. ఈ సాయంకాల సమయంలో నాయన తండ్రి ప్రభ నన్ను మమ్ము తండ్రి ప్రభ ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభ. ఇంతవరకు తండ్రి ప్రభ మీ పాటలు యందు తండ్రి ప్రభ నిన్ను మహింపరిచాను నాయన తండ్రి ప్రభ. మీ మహిమ పొందినారని నమ్ముచున్నాను నాయన తండ్రి ప్రభ. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభ. అలాగే ముందు చేసిన ప్రార్థనలు ఆలకించారని తండ్రి ప్రభ, వాళ్ళకి జవాబులు దయచేస్తారని నమ్ముచున్నాను నాయన తండ్రి ప్రభ. నీకే వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభ. తండ్రి ప్రభ ఈ యొక్క మనవులు తండ్రి ప్రభా, మా మనవులన్నింటినీ ఆలకిస్తున్న దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. మా మందిరంలో తండ్రి ప్రభా ఎంతోమంది నాయన తండ్రి ప్రభా అస్వస్థులై ఉన్నారు నాయన తండ్రి ప్రభా. స్వస్థత పొంది తండ్రి ప్రభా ఎంతోమంది తండ్రి ప్రభా నీకు కృతజ్ఞులై ఉన్నారు నాయన తండ్రి ప్రభా. మీకే వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఈ యొక్క కాలంలో నాయన తండ్రి ప్రభా ఎన్నో రకాలైన అనారోగ్యాలు నాయన తండ్రి ప్రభా గాలి ద్వారా, నీటి ద్వారా నాయన తండ్రి ప్రభా, ఆహార పదార్థాల ద్వారా తండ్రి ప్రభా ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు నాయన తండ్రి ప్రభా. ఏ విధంగానూ తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా మాకు క్షేమం కలుగుతలేదు నాయన తండ్రి ప్రభా. క్షేమము ఒక్కటే తండ్రి ప్రభా మీ నందు ఉండే మీ నుంచి వచ్చిన ఒక మాట మాత్రమే మాకు క్షేమమునిస్తుంది నాయన తండ్రి ప్రభా. అట్టి క్షేమమును తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి కలగజేయ శక్తి తండ్రి ప్రభా, శక్తిమంతుడై ఉన్న దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ఎంతోమంది నాయన తండ్రి ప్రభా గుండె సంబంధమైన వ్యాధులతో ఉన్నారు నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా గుండెల్లో స్టంట్లు నాయన తండ్రి ప్రభా, ఓపెన్ హార్ట్ సర్జరీ నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీరు చూడండి నాయన తండ్రి ప్రభా. వారి గుండె తండ్రి ప్రభా కవాటాలకు తండ్రి ప్రభా యొక్క నాళాలు తండ్రి ప్రభా రక్తనాళాలు శుద్ధి చేయండి నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి గుండె నాయన తండ్రి ప్రభా మీరు ఇచ్చిన నెంబర్ ప్రకారంగా కొట్టుకునేటట్టు మీరే కృప చూపించండి నాయన. మీకే వందనాలు, వందనాలు,
వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి ప్రభా గాలి ద్వారా నాయన తండ్రి ప్రభా ఎంతోమంది దగ్గులు జ్వరాలు నాయన తండ్రి ప్రభా దుమ్ము ధూళితో నుండిన తండ్రి ప్రభా ఈ వాతావరణంలో నాయన తండ్రి ప్రభా చంటి బిడ్డలు నాయన తండ్రి ప్రభా ఎంతో ఇబ్బంది పడుతున్నారు నాయన తండ్రి ప్రభా. వారికి నెమ్మదిని కలగజేయండి నాయన తండ్రి ప్రభా. వారికి తగిన స్వస్థత దయచేయండి నాయన తండ్రి ప్రభా. మంచి వాతావరణంలో తండ్రి ప్రభా బిడ్డలను ఉంచేటట్టు తల్లిదండ్రులకి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. మా తప్పిదం వల్లే నాయన తండ్రి ప్రభా ఈ తండ్రి ప్రభా ఈ రోగాలు కలుగుతున్నాయి నాయన తండ్రి ప్రభా. ఏ విధంగానూ నాయన తండ్రి ప్రభా పట్టించుకోకుండా తండ్రి ప్రభా ఎంతో రకాలైన మురికి చేస్తున్నారు నాయన తండ్రి ప్రభా. అది పట్టించుకోకుండా తండ్రి ప్రభా మా ఇంటికాడ మురికి ఇంకొకటి ఇంటికాడ వేయడం నాయన తండ్రి ప్రభా. దాని ద్వారా ఒకరి నుంచి ఒకరికి తండ్రి ప్రభా అంటువ్యాధులు నాయన తండ్రి ప్రభా ప్రబలుతున్న తరుణంలో నాయన తండ్రి ప్రభా మీరే కృప చూపించండి నాయన. జ్ఞానాన్ని ఇవ్వండి నాయన తండ్రి ప్రభా. చక్కగా మలుచుకోవడానికి నాయన తండ్రి ప్రభా వారి ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడానికి నాయన మీరే కృప చూపించండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ఏది తినాలో ఏది తాగాలో తండ్రి ప్రభా జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి నాయన తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ఈ రోగం ద్వారా వచ్చే వ్యాధులు కొన్ని అయితే మన స్వతహాగా స్వయంకృత అపరాధాలతో కొన్ని వచ్చినాయి నాయన తండ్రి ప్రభా. వాటి అన్నిటి నుంచి క్షమించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. వారికి ఆ రకమైన ఆహార నియమ తండ్రి ప్రభా క్రమశిక్షణ ఇవ్వండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి ప్రభా సోదరి హెప్సిబాయ్ గారి తండ్రి ప్రభా అత్తయ్య గారు నాయన తండ్రి ప్రభా యాక్సిడెంట్ అయ్యిందన్నారు నాయన తండ్రి ప్రభా. తండ్రి ప్రభా యొక్క గాయాన్ని తండ్రి ప్రభా మీరు కట్టండి నాయన తండ్రి ప్రభా. ఎన్నో కుట్లు పడ్డాయన్నారు నాయన తండ్రి ప్రభా. అవి చక్కగా తండ్రి ప్రభా మాండానికి తండ్రి ప్రభా యొక్క పూర్వ స్థితిని నాయన తండ్రి ప్రభా కుట్లు వేసిన స్థానంలో తండ్రి ప్రభా మీరే ఏర్పరచండి నాయన తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. కిడ్నీ వ్యాధులతో తండ్రి ప్రభా ఉంటున్న బిడ్డలను చూడండి నాయన తండ్రి ప్రభా. డయాలసిస్ తండ్రి ప్రభా సక్రంగా జరగడానికి శక్తినివ్వండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ నాయన తండ్రి ప్రభా. కిడ్నీలో స్టోన్స్ నాయన తండ్రి ప్రభా. వీటన్నిటి నుంచి మీరే తండ్రి ప్రభా కాపాడండి అయినా తండ్రి ప్రభ. అవి సక్రమంగా తండ్రి ప్రభ కరిగిపోవడానికి తండ్రి ప్రభ నార్మల్గా ఉండడానికి మీరే కృప చూపించండి అయినా తండ్రి ప్రభ. ప్రతి తండ్రి ప్రభ దాన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్లకి తగు జ్ఞానంనిచ్చి తండ్రి ప్రభ చక్కని డయాగ్నోసిస్ అవడానికి మీరే కృప చూపించండి అయినా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ మా చర్చిలో ఎంతోమంది ఇంతకు ముందు కూడా తండ్రి ప్రభ యాక్సిడెంట్ గురై తండ్రి ప్రభ కాళ్ళు చేతులు విరిగిన అయినా తండ్రి ప్రభ స్వస్థత పొందుతూ ఉన్నారు నాయన తండ్రి ప్రభ. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి అయినా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభ. ఈ శ్రమకాల దినాల్లో నాయన తండ్రి ప్రభా మేము చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలకించి తండ్రి ప్రభా తగు తండ్రి ప్రభా జవాబులు దయచేసి స్వస్థతలు దయచేస్తారని త్వరలో రానైన యేసుక్రీస్తుని బట్టి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. దయచేసి లేచి నిలబడండి. మీరు చెప్తున్న విషయాలను గుర్తుంచుకోండి. పరిశుద్ధుడైన తండ్రి మాట్లాడాలని మరి 40 దినాల్లో దేవుని వాక్యం అందించే వారిని దేవుడు బలపరిచి వాడుకోవాలని మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థనలో గడపడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి గొప్ప దేవుడు తండ్రి, మహిమగల దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. ఇక్కడ జరుగుతున్న నాయన 40 రోజులు ఉపవాస దినాల్లో తండ్రి కనుక నాయన ఈ ఉపవాస దినాల్లో తండ్రి రక్షించండి. ఇక్కడ వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అలాగే ఎగ్జామినేషన్ రాసిన 10th క్లాస్ ఉన్నది, ఇంటర్మీడియట్ ఉన్న చదువుతున్నారు బిడ్డలు కూడా వాళ్ళు క్రైస్తవుల బిడ్డలు తండ్రి. వాళ్ళు కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళు చదివినది జ్ఞాపకం చేయతండి. ఆ జ్ఞాపకాల పరీక్షల్లో పాస్ అయినట్టు వారికి తోడుగా అండగా ఉండతండి. ఎంతోమంది నాయన ఎంతోమంది ఆసుపత్రి పాలవుతున్నారు తండ్రి. వాళ్ళ బిడ్డలను ఒకసారి చూడు తండ్రి. వారి పిల్లలు ఆయన దగ్గులతోటి రొంపలతోటి
జ్వరాలతో ఉన్నారు తండ్రి. ఆసుపత్రిని దర్శించండి, వాళ్ళ జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే 40 రోజుల ఉపాధి దినాల్లో చెప్పిన ప్రతిరోజు తండ్రి ప్రతి ఒక్క ప్రవక్త గారు వస్తున్నారు తండ్రి. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెబుతూ వాక్యం ప్రకారం మేము 40 రోజులు వచ్చినాడు సహాయం చేయండి తండ్రి. ఆ రోజు తండ్రి మోసెస్ గారు 40 రోజులు మోసెస్ 40 రోజులు ప్రార్థన చేశారు చిన్నకొండ మీద తండ్రి. దేవుని ఆత్మహత్య చేశారు, ఆహారం మంచినీరు కూడా ముట్టకుండా చేశారు తండ్రి. ప్రభు ద్వారా యేసు ప్రభు తర్వాత మోసెస్ గారే 40 రోజులు చేశారు తండ్రి. అలాగే పాత నిబంధనలో కూడా అదే ఆయన కనుక అలాగే దానియేలు కూడా చేశారు తండ్రి. నాయన మా అందరినీ దీవించండి, కాపాడండి ప్రభా. జరుగుతున్న కార్యక్రమాలు అన్నింటిలో తోడు ఉండండి, ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్న ఆసుపత్రిలో కానీ నాయన కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు తండ్రి. వారిని రక్షించండి, బలపరచండి తండ్రి. ఆ రోజు 10 మంది కుష్ఠరోగులు నీ దగ్గర స్వస్థపరిచారు తండ్రి. 9 వెళ్ళిపోయి ఒక్కరే వచ్చి అదైనా సమరయుడు తండ్రి. రక్షణ లేని బిడ్డ వచ్చి నీ దగ్గరికి వచ్చారు. 9 ఏరైనా అడిగారు ప్రభా. అలాగే కనికరించండి ప్రభా. ఎంతోమంది ఎన్నో అద్భుతాలు చేసావు తండ్రి నువ్వు అలాగే సమరయ స్త్రీ కూడా తండ్రి కుండ దగ్గరికి వచ్చేదానికి మధ్యాహ్నం 12 గంటలకు మీరు ఆ బావి దగ్గర ఉన్నారు తండ్రి. ఒక్క అమ్మాయి వచ్చి తండ్రి మీరు యూదులు కదా నన్నేలాగా దాహం ఆడుతున్నారు అన్నారు తండ్రి. కానీ నేను ఇచ్చే దాహం నీ తీర్థని చెప్తే నీకు భర్తలు అనమంటే ఆయన ఆ అమ్మాయి ఆ కుండ బద్దలు కొట్టేసి అక్కడ పెట్టేసి ఊర్లోకి వెళ్ళి నా గురించి నా పాపాల గురించి చెప్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు యేసుప్రభు అని ఆ ఊరంతా రక్షణ పొందింది తండ్రి. అలాగే ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు నువ్వు తండ్రి. ఎంతో శక్తివంతుడు, ఎంతో బలవంతుడు, ఏదైనా నువ్వు చేయగలవు తండ్రి. మాకు ఎవరు ఆధారం లేదు, నువ్వే దేవుడు యేసుప్రభు మాకు ఆధారం. మా కష్టం వచ్చినా భయం ఏదో బాధ వచ్చినా నీ మీదే ఆధారపడ్డాను తండ్రి. నువ్వు తప్ప వేరే దేవుడు మాకు లేరు. మా యేసుప్రభు ప్రతి విషయంలో కాపాడండి తండ్రి. సంఘస్థులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో సంఘస్థులను కూడా దీవించండి. ప్రేయర్ సెల్ జరుగుతున్నాయి తండ్రి. ప్రేయర్ సెల్కి చక్కగా జరుగుటకు నువ్వు సహాయం చేయండి. ప్రతి ప్రేయర్ సెల్లో కూడా వాళ్ళు సాక్ష్యాలు అద్భుతాలు జరుగుతున్నాయి తండ్రి. మా ప్రేయర్ సెల్ వలసపాల ఒకరిలో కూడా రూసాహింగ రావడం జరుగుతుందండి. చక్కగా వారు చేసిన సాక్ష్యాలు కొన్ని నిజమైన కొన్ని నెరవేరుస్తున్నావు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు, బలమైన దేవుడు, శక్తిగల దేవుడు, మహిమగల కాపాడగల దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మహిమగల దేవుడు తండ్రి. నిన్ను తప్ప ఎవరు కనికరించే దేవుడు తండ్రి. నాయన ఈ కార్యక్రమాలు జరుగుతూ కానీ ప్రతిరోజు వాళ్ళ పాస్టర్లను దీవించండి. మన పాస్టర్ అమ్మ గారు కూడా చక్కగా ఎక్కడ కార్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు తండ్రి. వాళ్ళకి సహాయం చేయండి. ఆరోగ్యాల నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చే తండ్రి. వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ చక్కగా వాక్యం అందించేందుకు సహాయం చేయండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమాల్లో నువ్వు తోడు ఉండండి ప్రభా. ఆ బిడ్డను దీవించండి, పాస్టర్ గారిని దీవించండి. వాక్యం చెప్తుండగా మేము నెమలు వేసుకున్నాం, అనుదినాహారం నెమలు వేసుకున్నట్టు చక్కని వాక్యం మాకు అందరికి మంచి వాక్యం ఇచ్చి మంచి శక్తిని ఇచ్చి బలాన్ని ఇచ్చి కాపాడతారని ఈ చిన్న పాదాలు బట్టి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. సంఘంలో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. వారు మారు మనసు పొందాలని, దేవుని సంపూర్ణంగా అంగీకరించి బాప్తిజాల కొరకు సిద్ధపడాలని, వారి ఉద్యోగాల విషయంలో దేవుడు మార్గాలు తెరవనండి. మరి వివాహాల విషయంలో కూడా దేవుడు సహాయం చేయాలని, మరి కొంతమందికి వివాహాలు అయినాయి, వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు లేని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, కొంతమంది గర్భవతులుగా ఉన్నారు, దేవుడు వారిని మరి కనికరించి సుఖమైన కాన్పు వారికి అనుగ్రహించి చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డలను ఇవ్వాలని, యవ్వనస్తులైన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ఒకరు ప్రార్థన చేయండి. యవ్వనస్తుల కొరకు తండ్రి ప్రభా పరిశుద్ధుడా మహిమగల తండ్రి యేసురాజా నీకే స్తోత్రములయ్యా, నీకే వందనాలయ్యా. గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ తోడుకొచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. అవును తండ్రి, గడిచిన కాలంలో తండ్రి ప్రభా ఈ 5 దినాలు తండ్రి ప్రభా నీ సన్నిధిలో కూర్చొని మేము నేర్చుకోవటానికి తండ్రి మాకెంతగానో సహాయం చేసావు తండ్రి ప్రభా. వాక్యాల ద్వారా తండ్రి మాట్లాడావు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా సహనం సహించుకొని ఉండమన్నావు తండ్రి, శోధనని జయించమన్నావు తండ్రి, కీడుకు ప్రతి కీడు చేయొద్దని మాట్లాడేవు తండ్రి ప్రభా. గొప్ప దేవుడివి తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా ఎవరినైనా సరే పూర్ణ హృదయంతో క్షమించమని మాట్లాడేవు తండ్రి, కృప కోసం మాట్లాడేవు తండ్రి ప్రభా. అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకోవటానికి మాకు సహాయం చేసావు తండ్రి, నీకే వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి ప్రభా మేము విని విడవక తండ్రి ప్రతిరోజు తండ్రి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ తండ్రి ప్రభా మా జీవితం మేము ముందుకు సాగటానికి మాకు సహాయం దయచేయి తండ్రి ప్రభా. నువ్వు తెగుడు లేకపోతే తండ్రి మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం తండ్రి ప్రభా. నువ్వు మాతో
తోడు ఉంటేనే తండ్రి ప్రభ మేము ఏదైనా సాధించగలం తండ్రి ప్రభ. ముఖ్యంగా తండ్రి ప్రభ నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ ఇక్కడ తండ్రి ప్రభ ఏదో ఒక సమస్యతో వచ్చి ఉంటుంది తండ్రి ప్రభ. హృదయంలో ఎంతో బాధతో ఉండి ఉంటుంది తండ్రి. నువ్వు హృదయాన్ని ఎరిగిన వాడివి, హృదయవాంఛలను ఎరిగిన వాడివి తండ్రి ప్రభ. ఇక్కడున్న ప్రతి బిడ్డని పరిశీలించే దేవుడు తండ్రి, పరీక్షించే దేవుడు తండ్రి. ఏ బిడ్డ నీ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తుందో చూచే దేవుడు నీ తండ్రి. మేమైతే కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాం తండ్రి. నువ్వు కనికరించే దేవుడు తండ్రి, కృప చూపించే దేవుడు తండ్రి ప్రభ. ఇక్కడున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి బిడ్డని దర్శించమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. అదేవిధంగా తండ్రి ప్రభ ఇప్పుడు వాక్యం చెప్పడానికి తండ్రి ఏ బిడ్డ అయితే సిద్ధపట్టు కలిగి ఉన్నారో తండ్రి ప్రభ ఆ బిడ్డని నువ్వు ఆత్మతో అభిషేకించమని, నోటిని బూడగా వాడుకోమని వాడుచున్నాను తండ్రి ప్రభ. మేము ఎన్నే వాక్యాన్ని బట్టి నడుచుకోవటానికి తండ్రి ప్రభ వినగలిగే చెవులు తండ్రి, గ్రహించగలిగే హృదయం తండ్రి, మేము లోబడే మా హృదయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. ముఖ్యంగా తండ్రి ప్రభ అనేక బిడ్డలు తండ్రి వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభ. ఎవరితో జత చేస్తావు తండ్రి, ఎరిగిన వాడివి నీవు తండ్రి ప్రభ. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చిన గొప్ప దేవుడివి తండ్రి ప్రభ. కొన్ని మంది బిడ్డలైతే తండ్రి ప్రభ వివాహాలు చేసుకోవటానికి కూడా అంగీకరించట్లేదు తండ్రి ప్రభ. అటువంటి బిడ్డలను దర్శించు తండ్రి. వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మా మందిరంలో అనేక బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డని పేరు పిన్న దర్శించమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. అదేవిధంగా తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే గొప్ప బహుమానం అని సెలవిచ్చావు తండ్రి ప్రభ. అటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దర్శించు తండ్రి ప్రభ. గర్భాలతో తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు తండ్రి. అదేవిధంగా కోర్టు సమస్యలతో తండ్రి కుటుంబాలు కట్టబడక తండ్రి అనేక బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభ. కోర్టు సమస్యలను తీర్చమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. భూ విషయాల్లో కూడా తండ్రి ఆస్తి గొడవల్లో కూడా అనేక బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభ. అటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం తండ్రి. ఇంకా చదువుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలని ప్రత్యేకంగా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఇంటర్మీడియట్ ఇవాళ ఫస్ట్ ఇయర్ రాశారు తండ్రి. రేపటి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభ. ఈ తండ్రి ఎగ్జామ్స్ టైంలో తండ్రి ప్రభ ఏ బిడ్డ కూడా బలహీనం కాకుండా తండ్రి ప్రభ, జలుబులు జ్వరాలు అలాంటి ఏమి బిడ్డల ధరికి రాకుండా తండ్రి ప్రభ మంచి ఆరోగ్యాలతో నింపమని, ఆ బిడ్డలు చదివినది మర్చిపోకుండా మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి ప్రభ పేపర్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ మెన్షన్ చేయడానికి నీకు జ్ఞానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి హిప్స్గా గారి వాళ్ళ తల్లిగారు తండ్రి కళావతి గారి యాక్సిడెంట్ అయిందని సెలవిచ్చారు తండ్రి ప్రభ. ఆ బిడ్డను ముట్టు తండ్రి ప్రభ. గాయం చేసేవాడివి నీవే, గాయాన్ని పూడ్చేవాడివి కూడా నీవే తండ్రి ప్రభ. 24 కుట్లు పడ్డాయని సెలవిస్తున్నా తండ్రి ప్రభ. ఆ బిడ్డను దర్శించు తండ్రి. నువ్వు సిలువలో కాచిన రక్తంతో కడిగి వేయి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ముట్టే దేవుడు నీవే తండ్రి, స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం తండ్రి. మా మందిరంలో అయితే తండ్రి అనేక బిడ్డలు బలహీనంగా ఉన్నారు తండ్రి ప్రభ. జ్యోతి గారు తల్లిగారు తండ్రి ప్రభ, రాజేశ్వరి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. ఆ బిడ్డ తండ్రి గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతున్నారు తండ్రి ప్రభ. 5వ తారీఖు తండ్రి గర్భసంచి ఆపరేషన్ జరిగిద్దని సెలవిచ్చారు తండ్రి ప్రభ. ఆ బిడ్డ ఆపరేషన్లో నువ్వు తోడుగా ఉండి సహాయం దయచేయమని తండ్రి ప్రభ నీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు తండ్రి ప్రభ. అదేవిధంగా సుబ్బలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. కమలా గారి అమ్మగారు తండ్రి సుబ్బలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభ. ఆ కంటి ఆపరేషన్కి షుగర్ కంట్రోల్లో ఉండటానికి తండ్రి, కంటి ఆపరేషన్ జరగటానికి తండ్రి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం తండ్రి. బలహీనంగా ప్రతి బిడ్డని తండ్రి ప్రభ దీవించు తండ్రి, ఆశీర్వదించండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మేము ఉట్టి కొండలుగా వచ్చాం తండ్రి ప్రభ. నీ వాక్యంతో మేము నింపబడాలి తండ్రి ప్రభ. మా జీవితాల్లో తండ్రి ప్రభ ఎవ్వరు సహాయం చేసే వాళ్ళు ఒక్కరూ లేరు తండ్రి ప్రభ. మనుషులు నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలని సెలవిచ్చావు. రాజుల నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలన్నావు తండ్రి ప్రభ. అవును తండ్రి ప్రభ, నీ మీదే తండ్రి ప్రభ. మా ముందున్న ప్రతి సమస్యకు మేము భయపడకుండా తండ్రి ప్రభ, మాలో ఉన్నవాడు గొప్పవాడని నిన్ను కలిగి ఉంటాం మేము గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాం తండ్రి ప్రభ. నీవు మా ముందు ఉన్న సమస్యను చూసి భయపడకుండా తండ్రి ప్రభ ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. అవును తండ్రి ప్రభ, యెహోవా దేవుడు గల జనులు ధన్యులని సెలవిచ్చావు తండ్రి ప్రభ. మేము ఎంతో గొప్ప భాగ్యం చేసుకున్నాం తండ్రి ప్రభ. ఈరోజు ఈ మందిరంలో మేము అందరం కూడి ఉన్నామంటే తండ్రి ప్రభ నీ ఏర్పాట్లో ఉన్నామనే తండ్రి. అవును తండ్రి, అనేక సార్లు మా ఫాస్ట్గా చెప్తారు తండ్రి, మీరందరూ దేవుడి ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఈ మందిరంలోకి రాగలిగారని తండ్రి ప్రభ. నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. ముఖ్యంగా తండ్రి మాకు ప్రేమించి ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నీకే స్తోత్రములు తండ్రి ప్రభ.
సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నువ్వు తోడుగా ఉండి తండ్రి ప్రభ, సండే స్కూల్లో తండ్రి ప్రభ, ఆదివారం జరిగిన పరిచర్యలో తండ్రి ప్రభ, యవనస్తుల కూడికలో తండ్రి, ఇంగ్లీష్ వర్షిప్లో తండ్రి, అదేవిధంగా బైబిల్ స్టడీలో తండ్రి నువ్వు తోడుగా ఉండి తండ్రి ప్రభ, ఎక్కడ ఎట్టగా ఏ ఆటంకం లేకుండా తండ్రి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభ. మా రాష్ట్రంలో అస్సలు నెమ్మది లేదు తండ్రి, ఎక్కడ చూసినా తండ్రి వ్యతిరేకతలు తండ్రి, క్రిస్టియన్ బిడ్డల మీద తండ్రి, దేవుని బిడ్డల మీద, దేవుని నమ్ముకున్న బిడ్డల మీద వ్యతిరేక దాడులు జరుగుతున్నాయి తండ్రి. నిన్నటి దినము అమ్మగారు సెలవిచ్చారు తండ్రి ప్రభ, శ్మశాన భూముల్ని కూడా వదలట్లేదని తండ్రి, వాటిని కూడా ఆక్రమించుకోవాలని యుద్ధాలు చేస్తున్నారని సెలవిచ్చారు తండ్రి ప్రభ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నెమ్మది తండ్రి ప్రభ, మా దేశంలో నెమ్మది తండ్రి ప్రభ, మా జిల్లాలో, మా మండలాల్లో, మా రాష్ట్రాల్లో తండ్రి నెమ్మది దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ సేవ సంధి స్వేచ్ఛగా జరగటానికి తండ్రి సహాయం దయచేతండి. మిషనరీలను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభ, మిషనరీలు లేవనెత్తిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభ. అదేవిధంగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ కృపలో భద్రపరచమని తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని బట్టి తండ్రి, అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి నీకే వందనాలు తండ్రి. అయ్యగారి కాళ్ళని ముట్టుతండి ప్రభ, సంపూర్ణ స్వస్థత దయచేసేవాడివి నీవే తండ్రి ప్రభ. నువ్వు అయ్యగారిని ముట్టుతున్నావని, సంపూర్ణ స్వస్థత దయచేస్తున్నావని ఈ క్షణమే మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభ. నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు తండ్రి, కేవలం నమ్మిక మాత్రమే ఉంచమన్నావు తండ్రి ప్రభ. అవును తండ్రి ప్రభ, మేము నమ్మి తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయండి. అమ్మగారు అయితే తండ్రి స్త్రీల కూడికలో తండ్రి ప్రభ, స్త్రీలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నా తండ్రి. భర్త పట్ల ఎలా ఉండాలి, కుటుంబం పట్ల ఎలా ఉండాలి, అత్తమామల పట్ల ఎలా ఉండాలి, బంధువుల పట్ల ఎలా ఉండాలో తండ్రి మాకు నేర్పిస్తున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభ. మమ్మల్ని అందరినీ ప్రేమించి తండ్రి స్త్రీలుగా తండ్రి ప్రభ మాకు గృహ కూడికలు ఏర్పాటు చేశారు తండ్రి. గృహ కూడికల్ని బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభ. ఎక్కడెక్కడైతే గృహ కూడికలు జరుగుతున్నాయి తండ్రి, అక్కడ తండ్రి ప్రభ నీ నామానికి ఘనత వచ్చే విధంగా తండ్రి, మాకు కాదు తండ్రి, కేవలం నీ నామానికే తండ్రి ప్రభ, మా చుట్టుపక్కల బిడ్డలు కూడా మారటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభ. అదేవిధంగా తండ్రి ప్రభ, ఫాస్టర్ గారు అయితే తండ్రి ప్రభ క్రిస్మస్ రోజు క్యాలెండర్లు కొనుక్కొని మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇమ్మని సెలవిచ్చారు తండ్రి. నేనైతే తండ్రి ఒక గృహానికి వెళ్ళి తండ్రి ప్రభ, మీకు అభ్యంతరం లేకపోతే తీసుకోండి అమ్మా అని నేను సెలవిచ్చాను తండ్రి. వాళ్ళు తీసుకున్నప్పుడు చాలా ఆనందంగా తీసుకున్నారు తండ్రి. కానీ తండ్రి ప్రభ, నేను అలాగ బయటకు వచ్చిన తర్వాత ఆ క్యాలెండర్ని చింపేసి పడేశారని నేను విన్నాను తండ్రి ప్రభ. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, ఆ కుటుంబాన్ని దర్శించు తండ్రి ప్రభ. ఆ కుటుంబంలో మార్పు తీసుకురా తండ్రి. ఏ చేతులతో తండ్రి వాళ్ళు చింపారో తండ్రి, ఆ చేతులతో తండ్రి ప్రభ నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి తండ్రి. వాళ్ళు మారాలి తండ్రి ప్రభ. వారితో మాట్లాడే దేవుడు మేమైతే ప్రార్థన చేస్తాం తండ్రి. నువ్వు దర్శించే దేవుడివి తండ్రి ప్రభ, వాళ్ళ హృదయాలను తాకే దేవుడివి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, నీకు సమస్తము సాధ్యం తండ్రి ప్రభ. ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. అదేవిధంగా ఇప్పుడు వాక్యం చెప్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభ. నీ ఆత్మతో అభిషేకించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకు దయచేయమని, నేను చేసిన ఈ చిన్ని ప్రార్థనలు ఏమైనా తప్పుగా చేస్తుంటే క్షమించమని త్వరగా రానన్న యేసునామన్న బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చాము నాయన తండ్రి. నీతో సహవాసం చేయడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన అవకాశాల కొరకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు ఎంతో చక్కగా అనేక విషయాల కొరకు ప్రార్థన చేశారు నాయన. ఆ ప్రార్థనలన్నీ మీరు విన్నారు. ప్రార్థన ఆలకించే దేవుడు నాయన నువ్వు ఒక్కడివే తండ్రి. ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను స్వామి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాలను మీరు పవిత్రపరచండి నాయన. ఈ దినాల్లో ఎక్కువగా నీతో ఏకాంతంగా సమయం గడపడానికి తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, మాలో నీకు ఇష్టం లేని వాటి అన్నిటినీ కూడా తండ్రి పూర్తిగా విడిచిపెట్టగలగడానికి జై జీవితాలు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. నీకు వందనాలు. ఈ సంఘం మీద నీ ఆత్మను కురుమరించండి ప్రభువా. విజ్ఞాపనాత్మను తండ్రి మీరు అనుగ్రహించండి నాయన, అనుగ్రహించండి స్వామి. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని, కొంతమంది కుటుంబాలుగా నీ సన్నిధికి వస్తామన్నారు. అలాంటి కుటుంబాలన్నిటిని కూడా మీరు దర్శించి విశ్వాసంలో స్థిరపరచండి. ఒంటరిగా వస్తున్న వారిని కూడా చూడండి స్వామి. ఇంటర్మీడియట్ బిడ్డలు నాయన, ఇదిగో సెకండ్ ఇయర్ బిడ్డలు రేపటి నుండి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. మీరే వారికి దయ చూపించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తి ఇచ్చి ప్రభా పరీక్షలన్నీ బాగా రాయగలడానికి సహాయం చేయండి. 10th క్లాస్ CBSE సిలబస్ చిన్న బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలకు కూడా మీరే సహాయం చేయండి. ఎవరు ఏ విధమైన అనారోగ్య సమస్యలకి గురి కాకుండా కృపద ఇచ్చేయండి. ఈ 40 దినాల్లో ఎవరెవరైతే వాక్యాన్ని అందించనేయన్నారో ప్రభువా వారిని చక్కగా సిద్ధపరిచి మా మాజిగా తీసుకొచ్చి మా అందరితో మీరు మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఈ రాత్రి నాయన వాక్య పరిచయం చేయటువంటి సంజయ్ గారిని మీరు బలపరిచి
వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకుని యొక్క కాలు విషయంలో కూడా కృప చూపండి. ఈరోజు మరి స్కానింగ్ తీయించారు, ఆ రిపోర్ట్ మరి ఎలా ఉందో తెలియదు. మీరే సహాయం చేసి ప్రతి కీడు తొలగించండి. మీరే మేలు చేయండి స్వామి. మీరే మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచే నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చుందాం, దేవుని వాక్యం విందాం. సంజయ్ గారు వచ్చి దేవుని వాక్యం చెప్తారు. దేవుని నామం స్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ రాత్రి కలశంలో దేవుని యొక్క పరిచయను నాకు అనుగ్రహించినటువంటి దైవజనునికి, దైవజను కుటుంబానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నాకు ఇవ్వబడినటువంటి అంశము అపార్థముల మధ్య ఓర్పు, పేషెన్స్ అండర్ మిస్అండర్స్టాండింగ్స్. ఈ యొక్క అంశం గురించి నాకు ఇవ్వటం జరిగింది. దీనికి గాని ఇచ్చినటువంటి వాక్యం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9 నుండి 18 వచనాలకు ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9 నుండి 18 వరకు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎళ్ళ వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొంచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసం నీ యొద్ద తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటినన్ను. అంతటా ఏలీ, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖాముఖ్యం నుండుట మానెను. దేవుడు ఈ వాక్యంలో మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. ఇక్కడ చదవబడినటువంటి అంశం గురించి ఆలోచన చేసినట్లయితే 3 సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిగా ఒక స్త్రీ తన యొక్క దుఃఖము ఇక్కడ కనిపిస్తున్నది. ఆ దుఃఖం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ దేవుని మందిరానికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆ మందిరానికి వచ్చినటువంటి సందర్భంలో ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన విధానం అనేది కనిపిస్తున్నది. ఆ ప్రార్థన విధానంలో ఆమె చేసినటువంటి ఆ పెదములు మాత్రమే కదులుతున్నాయి, కానీ ఆమె స్వరము మాత్రం సేవకుడికి వినిపించట్లేదు. వినిపించకపోవటం వలన అక్కడ సేవకుడు తనని కొంత అపార్థం చేసుకొని అక్కడ మత్తురాలై ఉండకు అనే పదం అక్కడ కనిపిస్తుంది. అంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువు అనే పదం అక్కడ కనిపిస్తుంది. అయితే అక్కడ ఆ తల్లి ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, నేను దాని గురించి కాదు, నేను ఎంతో మనోదుఖం కలిగిన దానిగా ఉన్నాను అని చెప్పి తను జవాబిస్తున్న సందర్భం కనిపిస్తుంది. చివరిగా అక్కడ చూచినట్లయితే అక్కడ ఏలీ గారు ఏమన్నట్టు, నువ్వు క్షేమంగా వెళ్ళుము అంటే
తను చేసినటువంటి ప్రార్థనకి అక్కడ జరిగినటువంటి అపార్థం నుండి చివరికి తను జవాబు పొందుకొని దేవుని దగ్గర యొక్క సేవకుడి దగ్గర నుండి జవాబు పొందుకునేటువంటి సందర్భము ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రత్యేకంగా నాకు ఇవ్వబడినటువంటి సందర్భం ఏంటంటే అపార్థముల మధ్య ఓర్పు కాబట్టి ప్రాముఖ్యమైన వచనాలు ఇక్కడ చదవబడిన దాంట్లో 13 నుండి 16 వరకు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే అక్కడ హన్నా గారి యొక్క జవాబు 16వ వచనంలో కనిపిస్తున్నది. ఏలియా గారి యొక్క ప్రవచనాత్మకమైన మాట కూడా 17వ వచనంలో మనకు అక్కడ కనిపిస్తున్నది. ఈ యొక్క సందర్భాన్ని ఇలా పెట్టి ఇవ్వబడినటువంటి ముఖ్యమైనటువంటి వచనము మనం 1 పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడిరి అనే మాటను ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ తప్పిదములు చేయటం అనేది మానవ యొక్క సహజ గుణం. అయితే తప్పిదములు చేసినప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు కలుగుతుంటాయి, మన జీవితంలో వేదనలు వస్తుంటాయి. తప్పిదం దానివల్ల అది పెద్ద గొప్పతనం కాదు, కానీ మనం మేలు చేసినప్పుడు మన జీవితంలో గనక శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితంలో గనక బాధలు కలిగినప్పుడు, మన జీవితంలో గనక మనం ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు అది ఎలా ఉంటుందని దాన్ని సహించిన ఎల్లా అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే అది దేవునికి హితము. అంటే దాన్ని ఇంగ్లీష్లో టు బి హ్యాపీ అనే పదం అక్కడ కనిపిస్తుంది. ఇందుకు మీరు పిలువబడిరి అనే పదం అక్కడ ఉన్నది. మనము సాధారణంగా మనం గమనించినట్లయితే మనం ఎవరైనా సరే తప్పిదం చేసినప్పుడు మనం వాళ్ళని ఖండిస్తూ ఉంటే వారికి కోపం అనేది కలుగుతుంది. లేకపోతే వారు చేసినప్పుడు కొన్నిసార్లు సిగ్గుగా వారు భావిస్తుంటారు, లేకపోతే దాన్ని అవమానంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ 1వ సమూయేలు గ్రంథంలోకి వచ్చినప్పుడు ఆ తల్లి వచ్చి దేవుని మందిరంలో తను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రార్థన చేసిన సమయంలో ఇక్కడ జరిగినటువంటి అపార్థం ఏంటంటే తన యొక్క స్వరము దైవ సేవకునికి వినిపించట్లేదు, కానీ తను దేవునితో ఏకాంతమైన ప్రార్థన చేస్తున్నది. ఆ చిన్న అపార్థత తన యొక్క జీవితంలో తను కోపం తెచ్చుకోవటానికి కారణం అవ్వలేదు. తను ఏం చేసిందంటే దైవజనుడికి ఒక సున్నితమైన విధానంలో, అర్థమయ్యే విధానంలో అక్కడ ఆ తల్లిగారు చెప్పినట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా మనం గమనించినట్లయితే సహనం గురించి పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేకమైనటువంటి అంశములు మనం చూడగలుగుతాం. సాధారణంగా మన మార్గంలో లేకపోతే మన జీవన ప్రయాణం మనం వెళ్ళిపోతుంటే మన సహనం వహించడం అనేది సాధారణమైన స్థితి. కానీ కొన్నిసార్లు మన హక్కులు ఉల్లంఘించినప్పుడు, అనగా మన ఉద్యోగంలో మనం ఉద్యోగం చేసుకుని ఉంటే మనల్ని వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మనల్ని ఎవరైనా మనం చేసిన పనిని కొంత కీడు అంటే మన పని చేయనీకోకుండా మనకు అడ్డుపడుతున్నప్పుడు, లేకపోతే మన కుటుంబ వ్యవస్థలో మనం ఉంటున్నప్పుడు ప్రక్కన వారు వచ్చి మన కుటుంబ పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన భార్యను మనం తోలనాడి మాట్లాడుతున్నప్పుడు కానీ, భర్తను కించపరిచి మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే తల్లిదండ్రులను బిడ్డలు కించపరిచి మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు కొంత సహనాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ సహనాన్ని కోల్పోయిన సమయంలో వారికి కోపం అనేది వస్తూ ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని కొంత ఉద్రేకమైన పరిస్థితుల్లోకి వెళ్తుంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల మధ్య కానీ, లేకపోతే బిడ్డల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, తోబుట్టుల మధ్య కానీ, లేకపోతే దైవ సేవకుడు విశ్వాసుల మధ్య కానీ కొంత అపార్థత అనేది జరుగుతుంటుంది. కానీ ఇక్కడ కూడా ఈ తల్లిగారి జీవితంలో అపార్థత అనే పరిస్థితి వచ్చినా ఆ తల్లిగారు తన జీవితంలో సహనాన్ని కోల్పోలేదు. అది చాలా సహనంతో దైవజనునికి తను అక్కడ జవాబిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. మనం ఈ గమనించినట్లయితే కనుక ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆ కోపాగ్నికి లోనవుతున్న దాని గురించి మనం వెళ్ళే ముందుగా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ఆత్మ ఫలములో ఒక మాట రాయబడి ఉంటుంది. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినట్లయితే 2 మాటలు మనకి ముగించబడినాయి. మొదటి ప్రేమ గురించి దైవజనుడు చెప్పి ఉన్నారు, రెండోది సంతోషం గురించి చెప్పి ఉన్నారు. ఇంకా కొద్ది ముందుకు వచ్చినట్లయితే దీర్ఘ శాంతము అనేది ఒకటి మనకి ఆత్మ ఫలాల్లో కనిపిస్తుంది. ఈ రాత్రి కాలశంలో మన ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి దీర్ఘ శాంతం కలిగిన వారుగా ఉంటున్నామా? లేకపోతే మనల్ని ఎవరైనా సరే హెచ్చరించినప్పుడు, లేకపోతే ఎవరైనా సరే మనల్ని కొంత తూలనాడి మాట్లాడినప్పుడు, లేకపోతే ఎవరైనా సరే మనల్ని అపహాస్యం చేస్తున్న సమయంలో
మనం అపార్థం చేసుకొని కోపానికి లోనైపోయి నేను ఇక్కడికి రావటం వలన నాకు అపహాస్యం జరిగింది, లేకపోతే నన్ను తోలనాడి మాట్లాడటం వలన ఈ మందిరానికి వెళ్ళటం అనేది నేను మానివేయాలని చెప్పి అనుకుంటున్నామా? ఈ రాత్రి కాలశంలో ఈ తల్లిగారైతే ఆ పని చేయలేదు. ఎక్కడైతే తను అపార్థత జరిగిందో అపార్థ పరిస్థితుల్లోనే దైవజనికి చాలా సున్నితంగా తను జవాబిచ్చి తను ఏం చేసిందనంటే తను అనుకున్నటువంటి వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క మాటల్లోనే మనకు కనిపిస్తున్నది ఏమిటనంటే 1 తెస్సలోనికి రాసిన పత్రిక, కొద్ది ముందుకు వెళ్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రికలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తున్నది. దైవజనుడైన పౌలు గారు రాసినటువంటిది, ఈ తెస్సలోనికి రాసినటువంటి ఈ మాటలు 5వ అధ్యాయం 14వ వచనము. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఇక్కడ 4 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన చాలా ప్రేమతో సహోదరులారా అనే ఒక మాటను అక్కడ ఆయన సంబోధించినట్లుగా కనిపిస్తున్నది. ఏమని అంటున్నారంటే మేము మీకు బోధించినది ఏమనగా అని అంటున్నారు. అప్పటి వరకు దైవజనుడైనటువంటి పౌలు గారు అనేక విషయాలు అక్కడ బోధించిన తర్వాత కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఈ సహనం గురించి లేకపోతే దీర్ఘశాంతం గురించి చెప్తూ ఏమని అంటున్నారంటే అక్రమంగా నడుచుకుని వారులారా, అక్రమముగా అనే మాట అక్కడ కనిపిస్తూ నడుచుకుని వారికి ఏం చేయాలండి? బుద్ధి చెప్పుడి. కొన్ని విషయాల్లో మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు దైవజనులు కానీ లేకపోతే బోధకులు కానీ మనం అక్రమమైన మార్గంలో ఉన్నట్టయితే దేవుని వాక్యం చేత మనం ఎప్పుడైతే అక్రమంగా ఉన్నామో మనం దేవుని యొక్క ఆత్మ చేత సంధింప చేయబడినప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మనకి తెలియకోకుండానే మనకు బుద్ధి చెప్పటం అనేది జరుగుతుంటుంది. ఆ బుద్ధి చెప్పిన సమయంలో మనం ఏం చేయాలంటే శాంతము కలిగిన వారిగా ఉండాలి తప్ప కోపానికి లోనయ్యేవారిగా ఉండకూడదు. అపార్థం చేసుకునేవారిగా కాకుండా అర్థం చేసుకునేవారిగా మనం ఉండాలి. రెండోదిగా ఇక్కడ గమనించినట్లు కనిపిస్తున్నది ఏంటనంటే ధైర్యము చెడిన వారికి ఏం చేయాలంటే ఇక్కడ ధైర్యం చెప్పేవారుగా ఉండాలి, ధైర్యపరిచేవారుగా ఉండాలి. కొన్నిసార్లు మనం సహనం కోల్పోయినప్పుడు అధైర్యానికి మనం లోనవుతుంటాం. సహనం అనేది మనలో నశించినప్పుడు మనలో అంటూ అధైర్యం అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ పుట్టుకొచ్చిన సమయంలో మనం చేయవలసింది ఏమిటో తెలుసా? ఆ ధైర్యం చెడిన వారిని వెళ్ళి వాళ్ళని ప్రోద్బలం చేసి వారికి ధైర్యాన్ని చెప్పేవారిగా మనం ఉండాలి. మూడోదిగా చూసినట్లయితే బలహీనమైనటువంటి వారికి మనం ఏం చేయాలంటే ఊతనీయుడి, అంటే వారికి బలహీనమైన సమయంలో వాళ్ళకి మనం బలాన్ని సమకూర్చి ఏ విధంగా ఒక మాట ద్వారా అవ్వచ్చు, లేకపోతే వారికి కొంత సహాయత చేయట ద్వారా అవ్వచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ బలహీనమైన సమయంలో బలపరిచేటువంటి మార్గంలో మనం అన్వేషించి వారికి ఊతనిచ్చినట్లయితే మనం ఏం చేయగలుగుతాం తెలుసా? మనము వారిని సహనంలోకి నడిపించేవారు ఉంటాం. లేకపోతే పట్టించుకోకపోతే వారికి ఎలా ఉంటుందంటే నన్ను పట్టించుకోవట్లేదు అని వారు సహనాన్ని కోల్పోయి కోపాగ్నికి లోనైపోయి వారు ఎందుకు నన్ను ఎవరు గమనించినప్పుడు నేను ఇంకెందుకు బ్రతకటం, నన్ను గమనించినప్పుడు నేను ఎందుకు మందిరానికి వెళ్ళటం, నన్ను గమనించినప్పుడు నేను ఎవరితో సహవాసం చేయాలని వారు అనుకుంటూ కొంత నిరాశకి నిస్పృహలకి లోనవుతారు. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి మాటలు ఏంటంటే అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఈ దీర్ఘశాంతం అనేది ఎంత ప్రాముఖ్యత అయినదో, ఈ దినం అనేది శాంతం అనేది మానవుడికి నశించిపోయి ఆ దీర్ఘశాంతం అనేది కృషించిపోయి వారి యొక్క శరీర రీతిగా వారు అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ హన్నమ్మ గారి గురించి ఆలోచన చేసినట్లయితే దైవ సేవకుడు అక్కడ ఆ మాట అన్నప్పుడు హన్నమ్మ అక్కడ ఏం చేసిందంటే శాంతతను కోల్పోలేదు, ఆమె అశాంతిని తెచ్చుకోలేదు, ఆమె కోపాగ్నికి లోనవ్వలేదు, అసహనానికి లోనవ్వలేదు. అయితే ఆమె శాంతంతోనే దైవజనునికి సమాధానం ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది. అదేవిధంగా సహనం ద్వారా సర్వశక్తిని యొక్క నీడను మనం పొందుకోగలుగుతాం. ఎలా అంటే మన దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన అక్కడ ఒక మాటను 14, 15, 16 వచనాలు మనం గమనించినట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంటుంది. ఏమిటనంటే ఆయన కొండ మీద ప్రసంగంలో కూడా ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆ సర్వశక్తిని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే మనలో
కోపాన్ని మనం చంపివేసుకునే వారిగా ఉండాలి. ఆ కోపాన్ని చంపివేసుకుని మనం ఏం చేయాలంటే ఆ సర్వశక్తుని యొక్క విశ్వాసంలో మనం ముందు కొనసాగేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి ప్రేమలో నడిచేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి బాటలో మనము నడిచేవారుగా ఉన్నప్పుడు మనము కూడా శాంత స్వభావం కలిగిన వారుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక విధాలుగా ఆయన దూషిస్తున్నప్పటికీ, ముఖము మీదే ఆయన ముఖము మీద ఉమ్మి వేస్తున్నప్పటికీ కూడా, ఆయన్ని ఎంతగానో ఆహాకారాలు పలుకుతున్నప్పటికీ, ఆయన చాలా అపహాస్యం చేస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మొదటికి అన్ని చూచిన తర్వాత సిలువ రాణి మీద వేలాడుతూ మొదటి అన్న మాట ఏమిటో తెలుసా? తండ్రి అని తండ్రిని జ్ఞాపకం చేసుకొని, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అనే పదాన్ని వాడారు. ఎందుకనంటే 17 గంటలు సుమారుగా గురువారం కలసం, రాత్రి కలసం మొదలుకొని మరలా శుక్రవారం కలసము ఆయన సిలువ రాణి మీద వేలాడదీసేంత వరకు కూడా ఆయన అనేక విధాలుగా అయితే ఆయన హింసలు పెట్టి ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన శాంతాన్ని కోల్పోలేదు, ఆయన ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదు. ఆయన సహనాన్ని ఆయన కనపరుచున్నాడు, సహనాన్ని ఆయన ప్రదర్శించున్నాడు. అందుకని ఈ దినమున క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము కూడా నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? సహనాన్ని అలవర్చుకునేవారుగా ఉండాలి. ఈ సహనాన్ని అలవర్చేటువంటి సమయంలో కొన్నిసార్లు అపార్థత కలగవచ్చు. కుటుంబ వ్యవస్థలో భర్త చెప్పే విధానము కొన్నిసార్లు భార్యకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే భార్య చెప్పేటువంటి మాటలు కొన్నిసార్లు భర్తకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు కొన్నిసార్లు పిల్లలకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే అత్తమామలు చెప్పేటువంటి మాటలు కోడలికి అల్లుడికి అర్థం కాకపోవచ్చు. అయితే వారిని తూలనాడి మాట్లాడటం కానీ, వారిని అపహాస్యం చేయటం కానీ, వాళ్ళని కించపరిచి మాట్లాడటం అనేది మనం చేయకూడదు. వాళ్ళని అర్థం చేసుకొని అర్థమయ్యే రీతిలో ఏ విధంగా అయితే హన్నమ్మ తల్లి కనుక ఆ దైవజండికి అయ్యా అలా అనవద్దు అని చెప్పి ఎంత శాంత స్వభావంతో దైవజండికి సమాధానం ఇచ్చిందో, మన జీవితంలో కూడా క్రైస్తవమైనటువంటి మనం కూడా అటువంటి గుణం కలిగిన వారిగా ఉండాలి. ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలిసినటువంటి మాటలే. 12వ అధ్యాయము మొదటి మాటలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే మొదటి నుంచి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, మన జీవితంలో మనకు కలిగేటువంటి భారములు ఉంటాయి చూసారా, ఆ భారం వైపు మనం చూస్తూ మనకున్నటువంటి సహనాన్ని మనం కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? అక్కడే తర్వాత కామాన్న తర్వాత 2వ పదం అక్కడ రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు పాపము. కోపం అనే పాపము మనలో నుండి పోవాలి అనే మాట ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సులువుగా మనకి కోపం అనేది వస్తుంది. ఎందుకనంటే శరీర రక్త మాంసంలో కలిగిన వారం కాబట్టి కొన్నిసార్లు వారు మాట్లాడే విధానము అపహాస్యం చేయటం కానీ, లేకపోతే కించపరిచి మాట్లాడటం కానీ, లేకపోతే మన తోలనాడి మాట్లాడుతున్న సమయంలో మన కోపాగ్నికి లోనయ్యి మనం ఏం చేస్తాం తెలుసా? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అనే కోపానికి మనం లోనవుతి. అయితే దాన్ని ఏమని అంటున్నారు తెలుసా? దైవజనుడు ఇక్కడ దాన్ని విడిచిపెట్టి అని అక్కడ కామ పెట్టి మళ్ళీ తర్వాత మాట మాట్లాడుతుంది. విశ్వాసమునకు కర్తయు అనే పదం వాడి దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు అనే పదాన్ని వాడుతున్నారు. ఎందుకు యేసు వైపు చూస్తున్నారంటే ఆయన్ని ఇందాక చెప్పినట్లుగా ఆయన అంతగా కించపరిచి మాట్లాడుతున్నా, ఆయన డొక్కల్లో పొడుస్తున్నా, ముఖం మీద ఉమ్ము వేస్తున్నా, దెబ్బలు కొడుతున్నా, ఆయన పడిపోతున్నా సరే, సిలువ వేసి మరలా ఆయన్ని సిలువ భుజస్కంధాల మీద పెట్టి మోపిస్తున్నా సరే ఆయన ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదు చూసారా. అందుకనే ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు ఏమిటో తెలుసా? యేసు వైపు చూచేవారిగా మనం ఉండాలి. ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనం యేసు వైపు చూచినప్పుడు మనం సహనాన్ని కలిగిన వారిగా ఉంటుంటాం. అయితే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తేదము. మన ముందు ఏదైతే ప్రయాణం ఉన్నదో ఆ యొక్క జీవ ప్రయాణము అంటే ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ప్రయాణం ఏదైతే ఉన్నదో ఆ ప్రయాణంలో అంతం వరకు మనం ఓపికతో పరిగెత్తేవారుగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క మాట ద్వారా అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై మనం ఈ భూలోకంలో శరీర రీతిగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మన జీవితంలో దుఃఖం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. అయితే మనకుండేటువంటి నిత్యానందం ఎక్కడనంటే పరలోక రాజ్యంలో మాత్రమే. ఆ నిత్య రాజ్యంని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో ఈ కలుగుతున్నటువంటి ఈ కోపము లేకపోతే అసహనము
అసహనము అనేది ఉన్నది చూసారా. ఆ అసహనాన్ని, కోపాన్ని మనం పోగొట్టుకొని మనం ఏం చేయాలంటే, యేసు మన ఆనందాన్ని అనుభవించాలి అనంటే ఇక్కడ ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే సహనాన్ని మనందరికీ ఆయన మనకి మాదిరికరంగా చూపించున్నారో ఆ మాదిరికరంగా మనం కూడా జీవించాలి. అదే నిజమైన శిష్యరికులుగా మనం చెప్పబడతాం. క్రీస్తు యొక్క బిడ్డలని చెప్పబడటానికి ఈ యొక్క విశ్వాసకర్త అయిన యేసు వైపు చూచేవారుగా మన విశ్వాస జీవితం ఉండాలని మాట ద్వారా అర్థమవుతుంది. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము మనం 3-4 వచనాల్లో గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట విశ్వాసం గురించి చెప్తూ ఇంకా దాన్ని కొనసాగింపుగా ఒక మాట ఇక్కడ కనిపిస్తున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు 2-3-4 కలిపి ఉన్నాయి, చూద్దామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన విశ్వాస జీవితంలో మనకి కొన్నిసార్లు పరీక్ష కలుగుతూ ఉంటుంది. మనం అనారోగ్యులు అయినప్పుడు మనం ఏమైపోతామంటే సహనాన్ని కోల్పోతుంటాం. నేను బ్రతకటం అంత అవసరమా? బ్రతికి నేను ఏం సాధించాలి? ఇటువంటి కష్టతరమైనటువంటి జీవితం నేను అనుభవించడం కష్టమా? ముందుకు కొనసాగించగలనా? నా భార్య నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది, ఆ బెడ్ మీద ఉన్నానని చెప్పి, లేకపోతే నా భర్త నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఇటువంటి రోగిష్టి దాన్ని నేను కట్టుకున్నాను అని చెప్పి అట్లా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాను. ఇటువంటి జీవితాన్ని జీవించటం కంటే కూడా నేను చనిపోవటం మంచిది అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తున్నదంటే, మన విశ్వాసమును ఇంకను బలపరచబడాలి అనంటే ఓ పరీక్ష అనేది ఏమిటో తెలుసా? ఓర్పు అనే పరీక్ష మనలో ఉండాలి. ఆ ఓర్పు అనేది మన ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు, కానీ దైనందిన జీవితంలో కూడా ఆ ఓర్పు పుట్టించినని ఎరిగి, విశ్వాసం ద్వారా ఓర్పు కలుగుతుందని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, మన శోధనలు కలిగినప్పుడు ఆ శోధనలు అనేకమైన వస్తుంటాయి. అది మన ఏదో ఒక కుటుంబ పరంగానో, మన బిడ్డల పరంగానో, ఇతరుల ద్వారానో, ఉద్యోగ పరంగానో ఏదో ఒక రూపాన మనకి శోధనలు కలుగుతుంటాయి. అయితే ఆ శోధనలో మనం పడినప్పుడు ఏం చేయాలో తెలుసండి? అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అది ఆనందంగా మనం ఎంచుకోవాలి. మన జీవితంలో చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనం ఏమని అనుకుంటామో తెలుసా? ఎందుకు నా జీవితంలో ఈ దినమైనా ఆనందంగా గడిస్తే బాగుంటుంది, ఈ దినమైనా సరే నేను సంతోషంగా నా కుటుంబంతో గడిపితే బాగుంటుంది అనుకుని మనం ఆనందించాలనుకున్న సమయంలోనే కొన్నిసార్లు మన కుటుంబంలో ఒక సడన్గా ఒక బాధ కలిగించేటువంటి సంఘటన, లేకపోతే మన బిడ్డల ద్వారా వేరే విధంగానో ఏదో ఒక విధంగా ఒక దుఃఖం అనేది కలుగుతుంది. అయితే దైవజనుడైన ఇక్కడ భక్తుడు యాకోబు గారు రాసినటువంటి మాట ఏమంటో తెలుసా? ఆ శోధన కలిగినప్పుడు ఆ ఓర్పును మనం పట్టి అది మహా ఆనందంగా మనం ఎంచుకోవాలని ఈ మాట ద్వారా మనకి అర్థమవుతున్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మన జీవితంలో ఆనందం అనేది మనకున్నటువంటి మంది మార్బలం ద్వారా కాదు, మనకున్నటువంటి ఆరోగ్యం వలన కాదు, మనకున్నటువంటి బంధు జనాంగం వలన కాదు, మనకున్నటువంటి ఉద్యోగం వలన కాదు, మనకున్నటువంటి పరివారం వలన కాదు, మనకున్నటువంటి ఆస్తుల వలన కాదు, మనకున్నటువంటి ఐశ్వర్యం వలన కాదు, కానీ దేవునిలో ఓపికతో సహనాన్ని పట్టి దాన్ని ఆనందంగా ఎంచుకుంటే ఎంత గొప్ప కృపాభాగ్యత, మన విశ్వాసం ఎంత గొప్ప పరిమాణంలో అది లిఖింపబడుతుందని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్నది. అందుకనే కీర్తనకారుడు తన 37వ సంకీర్తనలో ఒక మాటను అక్కడ రాస్తున్నాడు. కీర్తనకారుడు 37వ సంకీర్తన మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఒక మాట అక్కడ ఉంటుంది. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. మనము మౌనంగా ఉండేవారిగా ఉన్నామా? గొడవలు పడేవారిగా ఉన్నామా? అసహనానికి లోనయ్యేవారిగా ఉన్నామా? సహనం కలిగిన వారిగా ఉంటున్నామా? మనం ఇక్కడ భక్తుడు చాలా అనుభవపూర్వకమైనటువంటి మాటలు రాస్తున్నారు. ఏమిటో తెలుసా? దావీదు గారు యెహోవా ఎదుట మౌనంగా ఉండేటువంటి బాధ్యతను మనం పొందుకుందాం. ఆ మౌనంగా ఉండి మనం ఏం చేయాలో తెలుసండి? ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మౌనంగా ఉంటామో నిన్ను అప్పుడు వరకు దూషించిన వారు వారే అపహాస్యం చేయబడతారు. అప్పుడు వరకు నిన్ను కించపరిచిన వారు వారే నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర క్షమాపణ కోరుతారు. అప్పుడు వరకు నిన్ను తోలనాడిన వారు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఘనంగా ఎంచుతారు. ఇటువంటి క్రీస్తు ప్రేమను చూపించే క్రైస్తవుడిగా ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమ ఎక్కడి నుండి వస్తుందంటే మన సహనాన్ని అలవర్చుకోవటం వలన. ఎప్పుడైతే సహనంగా ఉండి మనం మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టేవారుగా ఉంటామో, తర్వాత రెండో మాట అక్కడ కనిపిస్తుంది. తన మార్గం నందు 7వ వచనము 37:7 తన మార్గమును వర్ధిల్లు వాడిని చూసి వ్యసనపడము. మన జీవితంలో వ్యసనం అనేది
కలగదు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర కనిపెట్టేవారుగా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధానాన్ని కోరుకునేవారుగా ఉన్నాం. ఇక్కడ హన్నమ్మ గారి గురించి ఆలోచన చేసినట్లయితే అక్కడ దైవజనుడు తన్ని అపార్థం చేసుకున్నటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆ యొక్క తల్లిగారు చేసింది ఏమిటో తెలుసా? తన యొక్క మనసులో ఎక్కడ కూడా వ్యసన పడలేదు, తన మనసులో ఎక్కడ కూడా వ్యాకోచం తెచ్చుకోలేదు. తను చేసింది ఏమిటో తెలుసా? ఆ మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టే తల్లిగా ఆ తల్లి కనిపిస్తుంది చదవబడినటువంటి మాటల్లో. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుని దగ్గర కనిపెట్టే వారిగా మనం ఉంటున్నామా? ఇక్కడ గమనించిందాక 1 పేతురు రాసిన పత్రిక 2:20లో మనం చూసినట్లయితే మనము సహనం కలిగినప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో మనం ఇతరులకు మేలు చేసినప్పటికీ కూడా ఆ మేలుకు మనకు వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? కీడే కలుగుతుంది. కీడు కలిగినప్పటికీ కూడా మనం ఏమి చేయాలంటే ఆ కీడు వైపు చూచేవారుగా కాకుండా దాన్ని మేలుగా ఎంచుకునేవారుగా ఉండాలి. నిన్న దైవజనులు చెప్పి ఉన్నారు, ఆ యొక్క తండ్రి 2 బిడ్డల్ని చంపివేసినప్పుడు ఆ రాత్రంతా కూడా వారు కాలిపోయి ఉదయకాలశంలో తల్లి వెళ్ళి చూచినప్పుడు ఆ తల్లి దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నది ఏంటో తెలుసా? సహనంని తను ప్రదర్శించింది ఏంటో తెలుసా? నా భర్తని, నా 2 బిడ్డని చంపినటువంటి వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. ఎక్కడి నుండి వచ్చింది ఆ తల్లి సహనం? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని కొరకు కనిపెట్టేటువంటి లక్షణం ఆ తల్లి అలవర్చుకుంది. కాబట్టి ఆమె ఎక్కడ కూడా వ్యాకోచం చెందినట్లుగా, వ్యసన పడినట్లుగా ఇప్పుడు వరకు కూడా లేదు. ఆ తల్లి క్షమించే లక్షణాన్ని అలవర్చుకున్నది. నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, రాత్రి కాలశంలో మనము కూడా దేవుని దగ్గర కనిపెట్టినటువంటి లక్షణం వచ్చినప్పుడు మనలో అనేది కూడా సహనం అనేది మన ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు, కానీ మన యొక్క దైనందిన జీవితంలో కూడా మన సహనాన్ని అలవర్చుకునే వారుగా ఉంటాం. అందుకనే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విధంగా ఉన్నాయి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అంటూ తర్వాత ఉంది చూడండి. ఆయన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆయన ప్రార్థన చేసినట్లుగా తెలుస్తుంది. ప్రార్థన చేశాడు, ఆసక్తితో కూడుకున్నటువంటి ప్రార్థన చేశాడు. మహిమ కలిగిన కార్యాన్ని అక్కడ అందరికీ ఆయన రుజువు చేసి ఆయన రుచి చూపించినట్లుగా తెలుస్తున్నది. మనకి కలిగినటువంటి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, అనగా ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుని యొక్క కార్యములు మాత్రమే. ఆ ప్రార్థన ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితంలో కార్యాలు చూస్తాం. ఇదే 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక మాట ఉంది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎప్పుడు వరకు ఓపిక కలిగి ఉండాలండి? 1 దినమా, 1 నెల, 1 సంవత్సరమా, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల కాదు. ప్రభువు రాకడ అనగా ఆయన పిలుపు మనం అందుకునేంత వరకు, లేకపోతే ఆయన రాకడ పర్యంతం ఈ భూమి మీద జీవించేటువంటి మనము ఎప్పుడు వరకు అంటే ఆయన రాకడ వరకు కూడా మనం ఓపిక కలిగిన వారిగా ఉండాలి అని చెప్తూ అక్కడ చూడుడి, ఓపిక కలిగి ఉండటం మాత్రమే కాదు, అక్కడ ఇంకోటి 2వ పదం చూడుడి అనే పదం కనిపించి అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇస్తున్నారు. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ జరిగింది ఏమిటనంటే వ్యవసాయదారుణ్ణి ఇక్కడ మాదిరికరంగా మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎట్లా తెలుసా? ఆ వ్యవసాయదారుడు పొలములో ఆయన నాటు వేసినది మొదలుకొని తిరిగి తన ఇంటికి ఆ ఒడ్డు చేరడం, లేకపోతే ఆ ప్రతిఫలం చేరేంత వరకు కూడా ఆయన మొదటి వేసిన దినం మొదలుకొని ఆఖరి క్షణం వరకు కూడా ఏ విధంగా అయితే ఆ పంట నుండి ఫలాన్ని అనుభవించేంత వరకు కనిపెడుతూ ఉంటాడు. మన సామాన్యంగా రైతులకి మనకి తెలిసిందే, ఉదయకాల సమయంలో వెళ్తారు, మధ్యాహ్న కాల సమయంలో వెళ్తారు, సాయంకాల సమయంలో వెళ్తారు. కొన్నిసార్లు పంట దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి కాలశంలో వెళ్ళి రాత్రే చలనగా, ఎండనక, వాననక, దోమలు కుడుతున్నా ఏం చేస్తున్నా సరే వారు ఏం చేస్తారంటే వాటన్నిటిని కూడా అనుభవించుకుంటూ ఆ రాత్రంతా గడిపి, ఎందుకనంటే ఏ దొంగ వచ్చి దోచుకొని పోతాడో అని చెప్పి ఓపికతో ఏమి చేస్తాడంటే ఆ వ్యవసాయదారుడు అక్కడ కాపలా కాస్తుంటాడు. అయితే మన ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు ఓపికను మనలో నశించినప్పుడు మనం ఏమి చేయాలంటే ప్రార్థన, దేవుని సన్నిధానానికి రావాలి. ఈ తల్లిని ఇక్కడ గమనించి 1వ సమూయేలు గ్రంథం 1లో 7-8 వచనాలు గమనించినట్లయితే తనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి తను తులనాడి మాట్లాడుతుంది, తను కించపరిచి మాట్లాడుతుంది. తన భర్త ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పటికీ తన భర్త అంటున్నటువంటి మాట ఏంటో తెలుసు, ఓదార్చేటువంటి మాట, నీకు 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కానా అని అంటున్నాడు. ఎంత ఓదార్పు కలిగినటువంటి మాట. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చూపించడం జరిగిందనంటే ఆ యొక్క
తల్లి ఎంతగానో దుఃఖాక్రాంతులైపోయింది. రైతు కూడా పంట వేసినప్పుడు ఒకవేళ మధ్యలో వర్షం వచ్చిందా, తుఫాను వచ్చిందనంటే మనకైతే తెలియదు, కానీ వారు నిద్రపోకుండా కనిపెడుతూనే ఉంటారు. ఏ విధంగా పంటని కాపాడుకోవాలి, ఏ విధంగా అది కొట్టుకొని పోకుండా నేను కాపాడుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉంటారు. లేకపోతే వారు పంటను కోసిన తర్వాత ఆ ఒడ్డు ఎక్కడైతే కొట్టుకుపోతుందని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా ఒక సెక్యూర్ ప్లేస్లోకి ఏ విధంగా తీసుకుని వస్తారో మనము కూడా ఏమి చేయాలి దేశా, దేవుని యొక్క సన్నిధానంలో మాత్రమే మనకు సెక్యూరిటీ ఉన్నది. కాబట్టి ఈ తల్లి ఆ దుఃఖాక్రాంతులైనటువంటి పరిస్థితుల్లో ఆమె భర్త యొక్క ప్రేమను కోరుకున్నది. అది ఒక వంతు అయితే ఆమె సంపూర్ణంగా ఆమె కోరుకున్నది ఏంటో తెలుసా, దేవుని సన్నిధానాన్ని కోరుకుంది. ఆమె దేవుని సన్నిధానంలో ప్రార్థించడం నేర్చుకున్నది. దేవుని సన్నిధానంలో ఓపిక కలిగిన దానిగా ఉన్నది. దేవుని సన్నిధానంలో సహనాన్ని కలిగిన దానిగా ఉంది. ఆ దేవుని మందిరంలో నేను ఇంత దుఃఖంతో నేను వచ్చున్నాను, ఏంటి దైవజనుడు ఇట్లా మాట్లాడారు అని చెప్పి తన సహనాన్ని తను కోల్పోలేదు, తన అసహనానికి లోనవ్వలేదు. తను ఏం చేసిందంటే సహనంగానే తన జవాబిచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా ఆయన ఎంతగానో ఆయన దూషిస్తున్నప్పటికీ ఆయనతో పాటు అప్పుడు వరకు ఆహారం తిన్న వాళ్ళు ఉన్నారు, ఆయనతో పాటు నడిచిన వారు ఉన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యములు అనుభవించిన వారు ఉన్నారు, ఆయనతో పాటు నడిచి ఆయన చేసినట్టు కార్యములన్నీ అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆయన సమయం వచ్చేటప్పటికి ఏం చేశారు తెలుసా, ఆయన అతిగా ప్రేమించినటువంటి ప్రియ శిష్యుడైనటువంటి పేతురు గారే ఈయన నాకెవరో తెలియదు అని అన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థనకి నువ్వు వచ్చి దేవుని సన్నిధానంలో ఉండి నీ కష్ట సమయం వచ్చినప్పుడు, నీ దుఃఖ సమయం వచ్చినప్పుడు, నీ వేదనకరమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు దేవుడు నాకేమీ అవసరం లేదు, దేవునితో నాకు ఏమి పని అని చెప్పి దేవునికి దూరం వెళ్ళిపోతున్నావా? ఆ ఓపికను పట్టే పరిస్థితులు కావాలి. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఎప్పుడు వరకంటే ఆయన రాకడ పర్యంతము మనం ఓపిక కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రాత్రి కాలం ఈ మాటను చదువుతూ పరమగీతంలో 3వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట, అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరు? ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన దయాళుడిగా ఉంటాడు. నీవు కష్ట సమయం ఉన్నప్పుడు నీ భర్త నీ పట్ల దయ చూపించకపోవచ్చు, నీ భార్య నీ పట్ల దయ చూపించకపోవచ్చు. ఇక్కడ వచ్చి హన్నమ్మ గారిని తన భర్త అంటున్నాడు, అమ్మా నేను నీకు 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుణ్ణి కాదా? ఎందుకమ్మా అనంటే అక్కడ ఆమెకు ఓదార్పు అనేది రాలేదు. ఆమె దుఃఖం అనేది ఉపశమనం అనేది కలగలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చిందో, ఆ దేవుని యొక్క సన్నిధానంలో తన దేవుని యొక్క దయను పొందుకున్నదో అక్కడ తర్వాత తన్ను వెతుకు వారి ఎల్ల ఆయన దయచూపు వాడై ఉన్నాడు. ఈ రాత్రి కాలశంలో ఒకవేళ ఏ పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం ఉందో, లేకపోతే ఏ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా, ఒకవేళ సహనాన్ని కోల్పోయి దేవుని మందిరంలోకి వచ్చి ఈ దినము దుఃఖంతో, బాధతో, వేదంతో, లేకపోతే ఒక అసహనంగా ఉన్నటువంటి వారుగా మనం ఉన్నామా? ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా, అసహనాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా అయితే భక్తుడైనటువంటి పౌలు గారు మాదిరిగా తీసుకొని ఓపికగా యేసు వైపు చూచి ఉన్నారో, ఈ రాత్రి కాలంలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సహనాన్ని, ఆయన ఓర్పుని మనం మాదిరికరంగా తీసుకునేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనముకున్నకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. అంటే ఆ భక్తులు ఏ విధంగా అయితే మాదిరికరాన్ని చూపించున్నారో, అనేక మంది భక్తులు పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూసినాం. నూనెలో వేసి కాల్చిన వారు, రంపాలతో కోసిన వారు ఉన్నారు, అనేకమైన శ్రమలు తలక్రిందులుగా సిలువ వేసిన వారు ఉన్నారు. వారందరూ కూడా చేసింది ఏంటో తెలుసా, ఓపికను వారు విడిచిపెట్టలేదు, అసహనానికి లోనవ్వలేదు. వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని ఓపికతో వాటన్నిటిని సహించినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కదా, తర్వాత 11వ వచనంలో సహించిన వారిని ధన్యులనుకొంచున్నాము కదా అని అంటున్నారు. ఈరోజు ధన్యమైనటువంటి క్రైస్తవురాలుగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, ఆ భక్తులు ఏ విధంగా అయితే ఓర్పును పట్టి ఉన్నారో, ఆ భక్తులు ఏ విధంగా అయితే సహనాన్ని పట్టి ఉన్నారో, ఆ భక్తులు ఏ విధంగా అయితే యేసుని మాదిరికరంగా తీసుకున్నారో, నీవు నేను కూడా ఈ రాత్రి కాల సమయంలో
కాలశ్రమంలో వారిని, ఆ భక్తుల్ని మనం కూడా ఒక మాదిరికరంగా తీసుకొని ఏం చేయాలో తెలుసా? ధన్యకరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం, ధన్యకరమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా మనం మార్చబడాలని కోరుకుంటున్నాడు కదా. మీరు యోబు యొక్క ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నారు. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అనంటూ ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మనందరికీ తెలుసు యోబు గారు తన జీవితంలో తటస్థించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. తను ఎంతగానో ఊజు దేశంలోనే అని ఒక గొప్ప పేరును, ఒక గొప్ప ఘనతను పొందుకున్నటువంటి యోబు గారి జీవితంలో తన జీవితంలో ఒక్క దినంలోనే అన్నీ కూడా వ్యతిరేకరమైనటువంటి కార్యాలు జరిగినాయి. తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. పక్కనున్న భార్య కూడా ఇంకెందుకయ్యా నువ్వు బ్రతకడం, చచ్చిపోరాదు అని అంటున్నాడు. స్నేహితులు వచ్చి తను అపహాస్యం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా యోబు గారు ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదు. ఆయన ఆ సహనాన్ని గురికి మాదిరికరంగా యోబు గారి పరిశుద్ధ లేఖన గ్రంథంలో కనిపిస్తున్నది. ఓపికకు ఆయన ఒక మాదిరికరంగా కనిపిస్తున్నారు. నువ్వు నేను సహనం కలిగిన మాదిరికరమైనటువంటి క్రైస్తవుడుగా ఉన్నామా? ఈ రాత్రి కాలస్యంలో సహనము, ఓపిక ఏదైతే యోబు గారు కలిగి ఉన్నారో అదే విధంగా నీవు నేను కూడా మన జీవితంలో ఏదైనా ఎదురాడేటువంటి పరిస్థితులు వచ్చినా, లేకపోతే ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు వచ్చినా, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే వ్యాపారము అవ్వచ్చు, లేకపోతే కుటుంబ వ్యవస్థ అయి ఉండవచ్చు. ఒకవేళ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే, అన్ని పోగొట్టుకున్నాను, నన్ను ప్రేమించే భర్తను నేను పోగొట్టుకున్నాను, నన్ను ప్రేమించే భార్యని నేను పోగొట్టుకున్నాను, నేను ప్రేమించేటువంటి కుమారుని నేను పోగొట్టుకున్నాను అని చెప్పి సహనాన్ని కోల్పోయి కొన్నిసార్లు దేవుణ్ణి మనం దూషిస్తుంటాం. ఎందుకయ్యా నిన్ను నేను నమ్ముకున్నాను, ఇంతగా నేను నమ్ముకొని ప్రతి ఆదివారం కాలంలో ప్రతి ఉపవాస ప్రార్థనలో వెళ్ళి నేను ప్రార్థన చేస్తుంటే నా భర్తనే నువ్వు తీసుకుంటావా, నా బిడ్డనే నువ్వు తీసుకుంటావా, నా చేతికి వచ్చిన కుమారుని నేను పోగొట్టుకున్నానని చెప్పి కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం ఎలా అయిపోతామనంటే అసహనానికి లోనైపోతాం, దేవుడి మీదే కోపించేవారుగా అయిపోతాం. కానీ ఇక్కడ హన్నమ్మ జరిగింది ఏమిటో తెలుసా? దేవుడి మీద కోపం తెచ్చుకోలేదు. అదేవిధంగా దైవజనుడి మీద కోపం తెచ్చుకోకుండా దైవజనుడికి లోబాటు కలిగినటువంటి మాట, దైవజనుడిని మెప్పించేటువంటి మాట, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మాదిరికరమైనటువంటి మాట ఆ తల్లిగారు పలికినట్లుగా తెలుస్తున్నది. అందుకని ఇదే మాట మనం గమనించినట్లయితే 10-11 తర్వాత హెబ్రీలు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే 6వ అధ్యాయంలో మనం ఒక మాటను మనం గమనించగలుగుతాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంను మనం గమనించినట్లయితే 15వ వచనం ఈ విధంగా ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇక్కడ రెండో వ్యక్తి కనిపిస్తున్న పైన మాటలు చూచినట్లయితే 13వ వచనం నుండి చూచినట్లయితే అక్కడ కనిపిస్తున్నటువంటి రెండో మాదిరికరమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు అక్కడ కనిపిస్తున్నారు. అబ్రహాం గారు, ఆయనకి వాగ్దానము 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేయబడింది. నువ్వు కుమారుని కంటావు, నీ యొక్క వంశంలో నుండి రాజులు వస్తారు అని చెప్పి అన్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఈ యొక్క మాటలను చదువుతున్నప్పుడు నాకు 75 నుండి 99 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమైపోయింది అని చెప్పి కొంత ఆయన అసహనానికి లోనై ఉండవచ్చేమో, కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ ఆయన విశ్వాసం వైపు, దేవుని వైపు చూచున్నాడు. ఆయన విశ్వాసము, ఆయన సహనము, ఆయన ఓర్పు ఆయన 100 సంవత్సరాల వయసులో ఆయన కుమారుని పొందుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఆ కుమారుని పొందుకున్నాడు, చాలా సంతోషమైన సందర్భము. అయితే కుమారుడు ఎదుగుతున్న కొలది మరలా దేవుడు వచ్చి నీకున్న ఒక్కగానొక కుమారుని నాకు ఇచ్చేయి అనంటే ఒక తండ్రికి ఎంత అసహనం వస్తుంది, ఒక తండ్రికి ఎంత బాధ కలుగుతుంది, ఎంత తండ్రికి ఆ ఓర్పు నశిస్తుంది. ఏంటి నాకు ఉన్న ఒక్క కుమారుని నేను చూసుకొని ఆనందపడి ఈ లోకాన్ని విడిచిపెడదామని అనుకుంటే ఏంటి మరలా వచ్చి నిశ్చయమంటున్నాడు అని చెప్పి ఆయన ఆలోచన చేయలేదు. నా దేవుడు 100 సంవత్సరాలు ఇచ్చినటువంటి దేవుడు నా సహనాన్ని పరీక్ష చేయటానికి, నా ఓర్పును పరీక్ష చేయటానికి, నాకున్నటువంటి ప్రేమను ఆయన పట్ల ఏదో కనపరచట కొరకు ఇదిగో నీ కుమారుని నాకు ఇచ్చే అని ఏమాత్రం కూడా సంశయించలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సంశయించే వారిగా మనం ఉండకూడదు. ఈ రాత్రి కాలశంలో నీవు నేను సంశయించే వారిగా ఉంచున్నామా? అబ్రహాం గారు అయితే సంశయించుకోకుండా తన కుమారుని తీసుకొని ఆయన వెళ్ళి బలి ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ బలిలో నుండి ఆ యొక్క కుమారుని రక్షించటము, అక్కడ ఒక పొదలు చిక్కుకున్నటువంటి ఆ యొక్క బలిని ఇవ్వటము, అక్కడ గొర్రెని బలి ఇవ్వటం అనేది జరిగింది. నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఓపిక కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలో సహనం కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధానంలో నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఊహించినటువంటి వాగ్దానం ఆయన ఇస్తాడు, నువ్వు ఊహించినటువంటి కార్యములు ఆయన చేస్తాడు, నువ్వు ఊహించినటువంటి
చేయలేనటువంటి అద్భుతంలో ఆయన చేస్తాడు. చేసి ఏంటో తెలుసా, అబ్రహాం గారు ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అయితే ఆ వాగ్దానంతో ఓర్పుతో సహనంతో ఉన్నాడు. చివరికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ద్వారా మరలా తన కుమారుని తీసుకొని రావడం జరిగింది. ఈ రాత్రి కాలశంలో ఒకవేళ నువ్వు దేవుడు నీకున్న దాన్ని నీకు ఇచ్చేయి అనంటే దేవుడితో పని లేదని నువ్వు వెళ్ళిపోతున్నావా? చాలామంది క్రైస్తవులు, ఎందుకంటే ఒక స్వార్థికుడు అనేక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు దైవజనులు చెప్పేది ఏమిటో తెలుసా, ఏదైనా సరే దేవుని మందిరానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు కుర్చతనంతో ఇస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా ఆధ్యాత్మికంగా మన కుటుంబ జీవితాలకు కూడా అది మంచిది కాదు. నీకు కలిగి ఉన్నది అనే ఒక మాట నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్తను గమనించినట్లయితే అనేక మంది వచ్చి వారు డబ్బులు వేసి ఉన్నారు, కానీ ఒక తల్లి ఉన్నది. ఆ తల్లికి ఉన్నది 2 కాసులు. ఆమెకి ఆ 2 కాసులు వేసేస్తే తర్వాత ఆమె స్థితి ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించేయండి. ఆమెకు అన్నం పెట్టే పరిస్థితులు ఉన్నాయా? ఆమె అన్నాన్ని సమకూర్చునే పరిస్థితులు ఉన్నాయా? కాదు. ఆమె ఏమి చేసిందంటే విశ్వాసముతో దేవునికి ఇచ్చటం అనేది నేర్చుకుంది. నీవు నేను ఈ రాత్రి కాలశంలో ఇచ్చుట అనేది ధన రూపం మాత్రమే కాదు, కానీ దేవునికి నీకు కలిగినటువంటి ఆ బంధాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉంటున్నామా? అనగా నువ్వు ఎంత సమయాన్ని దేవుని సన్నిధానంలో గడిపేవాడిగా ఉంటున్నావు? నీ ఉద్యోగ పనిపాటలు ఎంతవరకు దేవుని గణపరిచేవారుగా ఉంటున్నావు? నీకు అన్నీ సక్రమంగా జరిగిపోతే దానివల్ల ఏమి గొప్పతనం ఉంది? కాదు కదా. నీ కష్టమైన సమయంలో ఉండగానే దేవుని నువ్వు గణపరచు. అదే కదండి 1 పేతురు 2:20 రాయబడిన మాట అదే కదా. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు నువ్వు మెప్పు పొందితే ఏం లాభం? నీకు మేలు చేసినప్పుడు, అంటే నీకు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే మేలు చేసే వ్యక్తిగా ఉంటావో, అనగా దేవుని కొరకు లేకపోతే ఇతరులను నీవు దేవుని దగ్గరికి నడిపించే విషయంలో నీకు కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు వెనుకకు తిరక్కోకుండా యేసు వైపు చూచే వ్యక్తిగా ఉంటావో, అక్కడ దాని కొరకు నన్ను ఈ భూమి మీద దేవుడు ఇంకను కూడా సజీవురాలుగా ఉంచున్నారు. మన మిత్రుల్ని, మన కుటుంబీకులను అనేక మందిని 2019 నుండి 2021 వరకు అనేక మందిని మనం పోగొట్టుకున్నాం. ఈ దినమంటూ మనం ఇక్కడ ఉన్నాము అనంటే ఆయన కృప కాదా? ఆయన కనికరం కాదా? ఆ దినమే నన్ను తీసేసుకొని ఉంటే మన కుటుంబాలు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి, ఎట్లా విచ్ఛిన్నం అయిపోయేది, లేకపోతే కుటుంబ పరిస్థితులు ఎలా దిగజారిపోయాయి, ఎటువంటి పరిస్థితులకు మన కుటుంబాలు వెళ్ళాయి. కానీ దేవుడు కృపా కనికరము, ఆయన కృపా ఐశ్వర్యము మన పట్ల చూపించి నన్ను సజీవులుగా ఉంచి ఉన్నాడంటే ఎంతగా ఆయన కొరకు మనము పిలువబడేవారిగా ఉంటున్నాం. ఈ రాత్రి కాలంలో మనం పిలిచేటువంటి మార్గంలో ఎలా ఉన్నాయి? మన లోకం పిలుస్తుంటే లోకం కొరకు పరిగెత్తేవారుగా చాలా చురుకుగా మనం వెళ్ళిపోతుంటాం. అందుకనే ఇక్కడ మాట రాయబడిన పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 తప్ప ఏమైనా ఉన్నాయండి? మన నేత్రాలతో మనం చూస్తుంటాము, మన హృదయాన్ని పాడు చేస్తుంటుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది, మన శరీరాలకి అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది, చివరికి మరణాన్ని తీసుకొని వెళ్తుంది. మన చూపు మనల్ని ఏం చేస్తుందంటే శరీర బలహీనతను తీసుకొచ్చి బలహీనతల నుండి చివరికి మరణాన్ని తీసుకొని వస్తుంది. అదే గనుక వీటిని విడిచిపెట్టి యేసు వైపు చూచే వారిగా మనం ఉన్నప్పుడు మన జీవిత ప్రయాణము ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి రాత్రి కాలం మనం గమనించవలసిన మాట ఏమిటనంటే, అందుకని ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట ఈ విధంగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అనగా మీరు అసహనం కలిగి ఉన్నప్పుడు ప్రభునందు ఆనందించుడి, మీకు బాధ కలిగినప్పుడు ప్రభునందు ఆనందించుడి, మీకు వేదన ఉన్నప్పుడు ప్రభునందు ఆనందించుడి. ఒక సమయం అని అక్కడ రాయలేదండి, ఎల్లప్పుడూ అనే పదం అక్కడ రాయబడింది. అనగా నువ్వు కూర్చున్నా, నుంచున్నా, లేచినా, నడుస్తున్నా, పరిగెత్తుతున్నా, లేకపోతే నీ ఉద్యోగ పనిపాట్లలో ఉన్నా, నీ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే నీ యొక్క ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవారుగా ఉంటూ, మరలా అంటున్నాడు అక్కడ 2వ మాట కామా పెట్టి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని అంటున్నారు. అంటే రెట్టించి ఎందుకు ఆనందించమంటున్నారు తెలుసండి? దైవజనుడైనట్టు పౌలు గారు తన అనుభవపూర్వకమైన పాఠాలు, తన జీవిత పాఠాల్లో నుండి ఈ మాటలు అనుభవాలతో రాసినటువంటి మాటలు తప్ప ఏదో యాదృచ్ఛికంగా లేకపోతే ఏదో కవిత్వ పరంగా రాసినటువంటి మాటలు కాదు. ఆయన చెరసాల్లో వేశారు, అనేక విధాలుగా ఆయన బంధించారు, ఆయన శిక్షించారు, ఆయన అనేక విధాలుగా దూషించారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభునందు ఆనందించుడి. అప్పుడు మరలా చెప్పుతున్నాను ఆనందించుడి అంటూ తర్వాత 5వ వచనం ఉంటుంది చూడండి, మీ సహనమును సకల జనులకు
తెలియజేయనీయుడి. మన సహనము, ఆనందంలో నుండి సహనం చూపించేవారుగా మనం ఉండాలి. ఎటువంటి ఆనందము? భౌతికకరమైన ఆనందం కంటే కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటినందు మన సహనమును వహించి సకల జనులకు మనం తెలియచేసేవారుగా, వీడురా నిజమైన క్రైస్తవుడు, వీడురా నిజమైన క్రైస్తవురాలు అని చెప్పేటువంటి ఆ మాదిరికరమైనటువంటి సహనాన్ని మనం కనపరిచేవారుగా ఉండాలని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. అందుకని పేతురు గారు ఒక మాట రాస్తున్నట్టు, 1 పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట అక్కడ మనకి కనిపిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. లెట్ us come to the 1 Peter 1st chapter 6th verse. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము అనే పదం అక్కడ కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ తాత్కాలికమైనటువంటి జీవితం అనగా 70, 80, 100 లేకపోతే 110, 120 ఏదో ఒక దినంన మనం ఈ లోకాన్ని, ఈ తాత్కాలికమైన ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసిన వారమే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము అంటే ఈ తాత్కాలికమైన జీవితంలో, ఈ ప్రస్తుతమైన సమయం, ఈ టెంపరరీ లైఫ్లో కొంత మనము ఏం చేయాలో తెలుసండి, మనం వాటిని, దుఃఖాన్ని మనం దిగమింగుకొని యేసు వైపు చూచేవారుగా ఉండాలి. యేసు వైపు చూచినప్పుడు మనం ఏమి అనే ఒక మంచి పిలుపు ఉంది. ఏమిటో తెలుసండి, రోమిల్కి రాసిన పత్రికలోకి మనం వెళ్ళినప్పుడు, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట మనకి కనిపిస్తుంది. మనందరికీ తెలిసినటువంటి మాటే. 8వ అధ్యాయము 28వ వచనం కనిపిస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి అంటూ, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఆయన సంకల్పంలో నీవు నేను ఉన్నాం. అందుకనే మన మేలులను అనుభవిస్తున్నాం. మన జీవితంలో ఈ దినం ఆహారం లేని వారంటూ ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరికి ఆహారము ఉన్నది అనంటే ఆయన మేలు కాదా? మనకంటూ మనం వస్త్రాన్ని వేసుకుంటున్నామంటే మనం ఎవ్వరం కూడా వస్త్రం హీనులుగా లేము కదా. వస్త్రాన్ని ఇచ్చున్నాడంటే ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలు కాదా? మనమంటూ 3 పూటల అన్నం తినగలుగుతున్నామంటే ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలు కాదా? మనమంటూ మన కుటుంబ వ్యవస్థను నడిపించగలుగుతున్నామంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? ఆయన అందుకని అంటున్నాడు, ఆ మాటలో అంటున్నాడు, ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, మనం అందరం కూడా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారిగా ఉన్నాం. మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది సమస్తం కూడా మన జీవితంలో జరుగుతున్నాయని గుర్తెరిగే వారుగా ఉంటున్నామా? లేకపోతే మనము సహనాన్ని కోల్పోయిన వారుగా ఉంటున్నామా? లేకపోతే ఓపికను నశించిపోయి, ఓపికను తట్టుకోలేక కోపాగ్నికి లోనైపోయి మన కుటుంబ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని చిందరవందరగా చేసుకునే వారుగా ఉంటున్నామా? ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క వాక్యము చాలా సుస్పష్టంగా నీకు నాకు సహనంలో ఓర్పులు ఉన్నటువంటి మాదిరికరమైన జీవితము హన్నమ్మ తల్లి ఏ విధంగా అయితే మాదిరి చూపించిందో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైతే సహనాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ప్రదర్శించినాడో, యేసుక్రీస్తు వారి యొక్క ఏదో ఒక పాపాన్ని పట్టుకోవటం కొరకు ఆ దినం మొదలుకొని ఈ 2026 సంవత్సరం వచ్చేంత వరకు కూడా అనేక మంది ఏదో ఒక తప్పును పట్టుకొని, ఇదిగో ఈయన ఈ విషయంలో తప్పిపోయినాడు అని తప్పు చూపించాలని వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. వాడి బ్రతుకులు నశించిపోతున్నాయి, వాడి బ్రతుకులు ముగించబడుతున్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం పుట్టుక మొదలుకొని తిరిగి ఆయన పరలోకంలోకి ఆరోహణమైనంత వరకు కూడా ఆయన చూపించే సహనమే కానీ, ప్రేమే కానీ, ఓర్పే కానీ ఈ దినానికి కూడా ఎక్కడ కూడా సన్నగిల్లుకోకుండా ఏదైతే ఆ తండ్రి చెప్పినటువంటి మాట, ఏదైతే ఆ తండ్రి కనపరిచిన ప్రవక్తల ద్వారా నెరవేర్పుడు ఏదైతే ఆయన కుమారుడి ద్వారా నెరవేర్చినాడో ఆయన మాదిరిని చూపించినట్లుగా ఈ రాత్రి కలిసిన ఆయన బిడ్డలమని పిలువబడుతున్నటువంటి మనము మాదిరికరమైనటువంటి జీవితం చూపించే వారుగా ఉంటున్నామా? ఆయన బిడ్డలుగా మనం పిలువబడాలంటే ఆయన మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించే వారుగా ఉండాలి కదా. ఆయన బిడ్డలు మనం పిలువబడాలంటే ఆయన చూపించిన మార్గంలో నడిచేవారుగా మనం ఉండాలి కదా. ఆయన మనం పిలువబడాలంటే ఆయన నీకు నాకు ఉపదేశించిన ఉపదేశంలో మనం జీవించేవారుగా ఉండాలి కదా. ఆయన పిలువబడాలి అనంటే ఆయన ఆజ్ఞలు గైకొనేవారుగా ఉండాలి కదా. ఆయన పిలువబడాలంటే ఆయన కట్టలను ఆచరించేవారుగా ఉండాలి కదా. ఆయన నిబంధనలను మనం పాటించేవారుగా ఉండాలి కదా. మనం అటువంటి వారుగా ఉన్నామా? ఈ రాత్రి కాలశంలో ఎక్కడి నుండి వస్తుంది అనంటే ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని అందుకొరకు ఏదైతే ఆయన మన కొరకు ఈ యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథం లిఖించి మాదిరితనాన్ని చూపించి వెళ్ళి ఉన్నారో ఆ మాదిరికరమైనటువంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు మనం ఆయన కుమారులుగా పిలువబడతాం, ఆయన కుమార్తెలుగా మనం పిలువబడతాం. ఎప్పుడైతే పిలువబడతామో అప్పుడు
మనం గమనించినట్లయితే 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 17వ వచనంలో అద్భుతమైన మాట ఆ విధంగా మన జీవితం ఉంటుంది. ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:17, క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ రాత్రి కాలశంలో ఆయన నూతన సృష్టిగా నిన్ను నన్ను మరల్చాలని, ఒకవేళ ఎక్కడైనా నువ్వు సహనమూర్తివే, నేను కాదని నేను అనట్లేదు, ఒకవేళ ఎక్కడైనా ఉన్నది అయితే ఈ రాత్రి కాలశంలో మనం దాన్ని సరి చేసుకుందాం, నూతన సృష్టిగా మనం మార్చబడదాం. పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. మన జీవితంలో క్రొత్తదనం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ క్రొత్తదనం అనేది నీలో నాలో రావాలి అని అంటే ఆయన చూపించిన మార్గంలో నడిచేవారుగా ఉండాలి. ఏమిటి ఆయన మార్గం అంటే ఆయన చూపించిన సహనము. ఏమిటి ఆయన మార్గం అంటే ఆయన చూపించిన ఓర్పు. మనం ఇన్ని పాపములు చేస్తున్నాం, మన కుమారుడు మన కుమార్తె తప్పు చేస్తే వెంటనే మన సహనం కోల్పోయి ఒక బెల్టో ఒక కర్రో తీసుకొని మనం వారిని కొడతాము కదా. అయితే ఒక దినం మొదలుకొని ఉదయకాలసం మొదలుకొని రాత్రి కాలసం వరకు మనం చేసినటువంటి తప్పిదములు, దోషములు మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా చేసేటువంటి దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత దండించాలి. కానీ ఆయన నిన్ను నన్ను దండించట్లేదండి. ఆయన కృపా కనికరాన్ని మన మీద చూపిస్తున్నారు, ఆయన ప్రేమను మన పట్ల చూపిస్తున్నారు. ఈ రాత్రి కాలశంలో నీవు అటువంటి రూపాంతర అనుభవం ఎట్లా తెలుసా, పాతవి సమస్తాన్ని విడిచిపెట్టి నూతనంగా మనం మారిపోదాం. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు సహనాన్ని చూపించున్నారో, ఏదైతే యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన ఓర్పును కనపరుస్తున్నారో, ఈ రాత్రి కాలశం అటువంటి ఓర్పును మనం ప్రదర్శించినప్పుడు చివరిగా రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాసి మనం ముందుకు కొనసాగిపోతాం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ అస్. మనకి దేవుడు ఎంత గొప్ప ప్రివిలేజ్ ఇచ్చాడండి. ఇక్కడ గమనించినట్లయితే సత్క్రియను ఎట్లా తెలుసండి, సత్క్రియను కూడా ఎట్లా తెలుసండి, ఓపికగా చేయాలంటండి. నువ్వు మంచి చేస్తున్నప్పుడు ఇదిగో తీసుకో అని అంటాం కాదు, అయ్యా తీసుకో అని చెప్పి అంటే ఎంత బాగుంటుంది. ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు బాధలో ఉన్నా సరే నువ్వు చూపించే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ సత్క్రియ నువ్వు చేసేది ఆ మనిషిలో ఎంత మార్పును తీసుకొస్తుంది. ఇక్కడ అదే కనిపిస్తుంది. సత్క్రియను అని అంటూ ఓపికతో మనం చేసే అనుభవంలోకి మనం రావాలని. రెండోది, ఎప్పుడైతే ఆ అనుభవంలోకి వస్తామో దేవుడిచ్చేటువంటి ఆ ఒక్క 3 ఫలంలో అక్కడ కనిపిస్తున్నాయి. ఏంటో, మహిమ, ఆయన యొక్క మహిమ ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తాడు. రెండోది, ఘనతను నీకు నాకు ఆయన అనుగ్రహిస్తాడు. మూడోది, అక్షయతను, క్షయమైపోయినటువంటి ఈ తాత్కాలికమైన జీవితం కాదు కానీ అక్షయత అంటే ఈ దినంకు కూడా భక్తుల గురించి మనం చెప్పుకుంటున్నామంటే అక్షయతగా వారి యొక్క నామము ఈ భూమి మీద నిలిచిపోయింది. ఎందుకో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గాన్ని వారు రుచి చూపించున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క సహనాన్ని వారు మనందరికీ ఒక మార్గదర్శిగా, ఒక సాదృశ్యంగా మన కొరకు ఉంచున్నారు అంటూ అప్పుడు చివరికి వచ్చేది ఏంటో తెలుసా, మనకు వచ్చేది ఏమంటే ఆ మాటల్లోనే కనిపిస్తుంది. చివరికి ఏంటండి, నిత్య జీవము. నీకు నాకు నిత్య జీవాన్ని కలుగ చేయట కొరకు ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే హన్నమ్మ తల్లి జీవితంలో కూడా మరలా 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనానికి ఆ తల్లి చూపించిన సహనము, ఆ తల్లి చూపించినటువంటి ఆ దీనత్వము, ఆ తల్లి చూపించినటువంటి ఓర్పు దైవజనుడు కొంత అపార్థం చేసుకున్నప్పటికీ కూడా ఆ తల్లి చూపించింది ఏమిటో తెలుసండి, ఆమె సహనాన్ని చూపించింది, ఓర్పు చూపించింది. చివరికి వాగ్దానాన్ని పొందుకుంది. ఆ వాగ్దానము తన జీవితంలో ఆ 1వ సమూయేలు గ్రంథం 1:20లో ఆ వాగ్దానం నెరవేరినట్లు కనుక హన్న గర్భము ధరించి దినములు నిండుకున్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఈ సమూయేలు గారు ఎవరో తెలుసండి, రాజులను అభిషేకించినటువంటి గొప్ప న్యాయాధిపతి అండి, నేను గొప్ప ప్రవక్త అండి. రాజులను, తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుట కొరకు బెన్యామీను గోత్రంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిని మొదటిగా తన ప్రజల మీద రాజుగా అభిషేకించిన వారు, ఈ యొక్క అభిషేకాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి సమూయేలు గారు. అంత మాత్రమే కాదు కానీ దావీదు గారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి, ఆయన యొక్క భూగమన ఈ యొక్క శరీరరీతిగా రావటానికి మూల కారణమైనటువంటి దావీదు. అందుకని దావీదు పట్టణమందు అనే పదం అక్కడ రాయబడి ఉంది. దావీదు గారిని కూడా అభిషేకించినటువంటి గొప్ప దైవజనుడు ఈ యొక్క సమూయేలు గారు. ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, ఆ తల్లి చేసినటువంటి కన్నీటి, ఆ దుఃఖక్రాంతం అతను మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టింది. దైవజనుడు కొంత అపార్థం చేసుకున్నప్పటికీ కూడా అపార్థతను ఎక్కడ కూడా తను ఎంచక
తను మాటకు లొంగిపోయింది, దేవుని యొక్క కార్యాన్ని చూచింది, ఒక గొప్ప దైవజన్ని ఈ లోకానికి అందించింది. నీవు ఈ రాత్రి కాల్సిన మాటలన్నీ విన్నావు కదా, నీవు సహనాన్ని అలవర్చుకొని ఉంటే నీ కుటుంబమే ఈ భూమి మీద ఒక పరలోక రాజ్యము. నువ్వు ఒక ఓర్పును కలిగిన వాడిగా ఉన్నట్లయితే ఈ భూమి మీదే నీ కుటుంబం అనేక మందికి ఒక మాదిరికరము. నీవు ఒక సహనాన్ని, ఒక ఓర్పును కలిగిన వాడిగా ఉంటే నీ ఉద్యోగంలో నువ్వే ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి. నువ్వు ఒక సహనాన్ని, ఓర్పుని కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ పొరుగు వారికి నువ్వే ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి. ఈ రాత్రి కాలంలో హన్నా తల్లి ఏ విధంగా అయితే సహనాన్ని కలిగి ఉన్నదో, నీవు నేను కూడా అటువంటి సహనాన్ని అలవర్చుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాలని మనం చూడగలుగుతాం, దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ ఈ రాత్రి కాలంలో దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన, పూజ్యమైన నామానికి స్తుతియు, స్తోత్రము, కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నాం. అభాగ్యులమైన మా పట్ల మీ కృపా భాగ్యతను అనుగ్రహించి ఈ రాత్రి కలశంలో నాయన ఎన్నిక లేని వారైన మాకు నాయన మీ ఎన్నిక భాగ్యతను అనుగ్రహించి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని అనేక విధాలుగా అపహాస్యం చేసిన నాయన అసహనం కానీ, ఓర్పు కానీ నశించిపోకుండా నాయన సహనాన్నే ప్రదర్శించున్నారు. మీ బిడ్డను మనం చెప్పుకుంటున్నటువంటి మేము కూడా ఈ రాత్రి కలసం ఏదైతే మాకు కొదువుగున్నదో ఆ కొదువుని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము అందరం కూడా ప్రభా ఈ రాత్రి కలసంలో అటువంటి సహనం కలిగిన వారుగా, ఓర్పు కలిగిన వారుగా, మీ సాక్షులుగానైనా నిలబడే కృపా భాగ్యత మా అందరికీ దయచేయమని మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా యొక్క ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ లేచి నిలబడదాం. మరి వెతబడిన వాక్యం దేవుడు దీవించను గాక. మరి ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ మనం ఎదుర్కొంటున్న ప్రాక్టికల్ ఇష్యూస్ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకెన్నో అన్నీ అనుకున్నట్టుగా జరగవు, వ్యతిరేకం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఎలా సహించుకోవాలి, మరి అనేక వర్తమానాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభువా, అందరు కళ్ళు మూసుకొని ప్రభువా మాకు అలాంటి సహనము, ఓర్పు, దయ ఇచ్చి మేము ఒక దీవెనగా మారడానికి, అనేకులకు ఒక ఆశీర్వాదంగా ఉండడానికి, అనేకులకు ఒక మాదిరిగా ఉండడానికి, ప్రభువా మాకు మేము మాదిరిగా ఉండడానికి, మా కుటుంబాల్లో ఒక మాదిరిగా ఉండడానికి మాకు సహాయం చేయను ఆయనని ప్రభువుని అడుగుదామండి. మీరు వినివారు మాత్రమే అండి, మోసం చేసుకోవద్దని వాక్యంలో ఉంది. విన్న వాక్యాన్ని ప్రవర్తించడానికి, విన్న వాక్య ప్రకారం నడవడానికి ప్రాక్టీస్ చేయమని దేవుని వాక్యం ఉంది. కనుక అవును ప్రభువా, నా యొక్క శోధనలో, నా బాధల్లో, నా వ్యతిరేకతలో నాయన నాకు ఓపిక సహించినప్పుడు, నా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నీ మీద ఆధారపడడం, నీ సన్నిధిని కలిగి ఉండడం, పట్టుదలతో ప్రార్థన చేయడం, ప్రభువా నన్ను నేను సమర్పించుకోవడం, ఇవన్నీ కూడా నా జీవితానికి మేలుగా మారుతాయి ప్రభువా. అలాంటి కృప నాకెమ్మని ప్రభువుని అడుగుదాం. మహాదేవుడు, నిజరక్షకుడైన యేసు ప్రభువారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల కూడి వచ్చిన మనందరికీ, ఆయన ప్రియమైన బిడ్డలందరికీ సదాకాలం తోడైంది. సహనముతో, ఓర్పుతో ఒక విజయవంతమైన జీవితం జీవించుటకు ప్రభువే కృప చూపించునుగాక. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహిమీదా కుమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్ష కుమ్మరించుము దేవా. ఆమేన్.
అందరికీ వందనాలు. మళ్ళీ రేపటి దినం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.